హలో ఆల్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు శ్రీధర్ సిసిఈ. సో ఇవాల్టి సెషన్లో మన డిసిసిబికి సంబంధించినటువంటి లాస్ట్ టాపిక్ మన ఎగ్జామ్స్కి రిఫార్మ్స్ ఇన్ కోఆపరేటివ్ సెక్టర్. రిఫార్మ్స్ ఇన్ కోఆపరేటివ్ సెక్టర్ అంటే ఓవరాల్గా కోఆపరేటివ్ సెక్టర్లో మనకి రిఫార్మ్స్ ఏం తీసుకొచ్చాము, రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి మ్యాటర్, కోఆపరేటివ్ పాలసీ కానివ్వండి, ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ కానివ్వండి, లాస్ట్ 1 yearగా డిసిసిబిస్కి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్, కోఆపరేటివ్స్కి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఈ టాపిక్లో డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో ఇవాల్టి క్లాస్ మనకి ఇది లైవ్ కాదు, ప్రీమియర్. ఓకే, సో లైక్ నేను లైవ్ కామెంట్స్ మీతో నేను కాంటాక్ట్ అవ్వలేను, ఎందుకంటే ఇవాళ మనకి ఆర్ఆర్బి పిఓకి సంబంధించి మనం కొన్ని స్పెషల్ సెషన్స్ తీసుకున్నాము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి. సో ఇవాళ క్లాస్ కొంచెం రెగ్యులర్ క్లాస్ కంటే కూడా ఎక్కువ టైం పట్టేటట్టుంది. ఐ థింక్ ఇవాళ మీకు 8 కల్లా అవ్వచ్చేమో క్లాస్, అందు గురించి అనేసి లైవ్కి మీరు అందుకోలేరని నేను ఇది రికార్డ్ చేశాను. ఓకే, సో కాబట్టి మీకు ఆ క్లాస్ అయిపోయిన వాళ్ళు ఇది చూడొచ్చు, రైట్. సో ఫస్ట్ ఇక్కడ ఈ టాపిక్లో రీసెంట్ రిఫార్మ్స్ ఇన్ కోఆపరేటివ్ సెక్టర్. సో ఇది ఒక చాప్టర్ లాగా కాదు, ఒక కరెంట్ అఫైర్స్ సెషన్ లాగా ట్రీట్ చేయండి. ఓకే, సో దీంట్లో కోఆపరేటివ్ సెక్టర్కి సంబంధించి లాస్ట్ 1 yearగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ రిఫార్మ్స్ తీసుకొచ్చింది అనేది ఫస్ట్ మనం డీల్ చేద్దాం. ఓకే, మొత్తం టాపిక్ దాని మీదే ఉంటుంది. అండ్ దీని మీద ఎటువంటి ఎంసీక్యూస్ కూడా నేను చేయట్లేదు, ఎందుకంటే మీరు లైవ్లో అలాగా ఉండరు, క్వశ్చన్స్ చేసిన నాలో నేనే ఆన్సర్ చెప్పుకోవాలి, రైట్. సో అందుకనేసి ఓకే, సో ఫస్ట్ రీసెంట్ రిఫార్మ్స్ ఇన్ కోఆపరేటివ్ సెక్టర్. ఇంట్రడక్షన్. ది కోఆపరేటివ్ సెక్టర్ హ్యాస్ బీన్ టార్గెటెడ్ ఫర్ రిఫార్మ్. కోఆపరేటివ్ సెక్టర్ ని మనకి రీసెంట్ గా రిఫార్మ్స్ కోసం ఎందుకు టార్గెట్ చేశారు, వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ బిహైండ్ ద టార్గెట్. ఓకే, ఫస్ట్ కోఆపరేటివ్స్ లో గవర్నెన్స్ ని ట్రాన్స్పరెన్సీని ఇంప్రూవ్ చేయాలి. గవర్నెన్స్ ని ట్రాన్స్పరెన్సీని ఇంప్రూవ్ చేయాలి అని అంటే కోఆపరేటివ్స్ కి ప్రాపర్ గా అడ్మినిస్ట్రేషన్ లో కానీ వాటిని పూర్తిగా ఇగ్నోర్ చేసేసారు. లాస్ట్ కొన్ని ఇయర్స్గా 2002లో ఎప్పుడో మనకి ఫస్ట్ పాలసీ వచ్చింది, 2025లో సెకండ్ పాలసీ వచ్చింది. ఈ 20-25 ఇయర్స్లో కోఆపరేటివ్స్ని పూర్తిగా ఇగ్నోర్ చేయడము, వాటిని సరిగ్గా చూడకపోవడము, అసలు వాటి వల్ల యూజే లేదు, ఒక డిస్ఫంక్షన్, ఒక మాల్ ఫంక్షనింగ్ అయిపోవడము, పూర్తిగా వాటిని రద్దు చేసినట్టుగా చేయడము, అసలు కేర్ అనేది తీసుకోలేదు, నెగ్లెక్ట్గా వదిలేశారు. నెక్స్ట్, రూరల్ ఏరియాస్లో వాటి ఇంపార్టెన్స్ చాలా ఉన్నప్పటికీ దాన్ని పూర్తిగా వదిలేశారు. మనకి రీసెంట్ డేటా ప్రకారం 40-50% ఆఫ్ ద పీపుల్ విలేజెస్లోనే ఉంటారు. ఎంత అర్బనైజేషన్ అనేది మొత్తుకున్నా అర్బనైజేషన్ రేట్ ఇండియాలో 40-45% కంటే ఎక్కువ లేదు. 60-65% ఆఫ్ ద పాపులేషన్, మనకి అట్లీస్ట్ 60% ఆఫ్ ద పాపులేషన్ రూరల్ ఏరియాస్లోనే ఇండియాలో మనకు ఉన్నారు. మరి అంత స్కోప్ ఉన్నటువంటి రూరల్ ఏరియాస్ని పూర్తిగా మనం ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్లో ఇగ్నోర్ చేసాం. సో ఈసారి రూరల్ ఏరియాస్లో ఫినాన్షియల్ యాక్సెస్ని ఇంప్రూవైజ్ చేయాలి. నెక్స్ట్, మోడర్నైజ్ ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్. పిఎస్సిఎస్ అనేది చాలా వరస్ట్గా ఒక అవుట్ ఆఫ్ ఆర్డర్లోకి వెళ్ళిపోవడము, కరప్షన్ అనేది పెరగడము, కరప్షన్తో పాటు ప్రాపర్గా వాటి యొక్క ఆబ్జెక్టివ్స్ని ఫుల్ఫిల్ చేయకపోవడము లాంటివి జరిగాయి. ఓకేనా, రైట్. నెక్స్ట్, మేక్ కోఆపరేటివ్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ లోకల్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ వాల్యూ చైన్ పార్టిసిపేషన్. కోఆపరేటివ్స్ని మనకి లోకల్ ఎకనామిక్ డెవలప్మెంట్లో కీ రోల్గా మనం యూజ్ చేయాలి. వాల్యూ చైన్, వాటికి అడిషనల్గా మనకి ఒక చైన్ సిస్టంలోనో వాటి యొక్క ఏవైతే ప్రొడక్టివిటీ ఉందో దాన్ని ఇంప్రూవ్ చేయాలి అనే ఇంటెన్షన్ తోటి మనకి తీసుకొచ్చారు. అల్టిమేట్గా కోఆపరేటివ్ సెక్టర్లో లాస్ట్ 1 yearగా రిఫార్మ్స్ ఎందుకు తీసుకొచ్చారు? ఫస్ట్, గవర్నెన్స్ ఆస్పెక్ట్స్ని ఇంప్రూవ్ చేయాలి. సెకండ్, కరప్షన్ లేకుండా అడ్మినిస్ట్రేషన్ షుడ్ బి ట్రాన్స్పరెంట్. థర్డ్, రూరల్ ఏరియాలో ఫినాన్షియల్ యాక్సెస్ పెంచాలి. ఫోర్త్, పిఎస్సిఎస్ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్కి సంబంధించి వాళ్ళని ఎక్స్పాండ్ చేయాలి, వాళ్ళని మోడర్నైజ్ చేయాలి. నిన్న కూడా మనం క్లాస్లో చదువుకున్నాం, పిఎస్సిఎస్కి సంబంధించి మోడర్నైజేషన్ ఆఫ్ పిఎస్సిఎస్ ప్రోగ్రామ్ మనం డిస్కస్ చేసాము. లాస్ట్లీ, లోకల్ ఎకనామిక్ డెవలప్మెంట్లో వాళ్ళని హైలైట్ చేయాలి, వాళ్ళ రోల్ని హైలైట్ చేస్తూ మనకి ఇది తీసుకొచ్చారు. సో ఇన్ దిస్ వే కోఆపరేటివ్స్లో చేంజెస్ని, రిఫార్మ్స్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్, సో ఎందుకు తీసుకొచ్చారు? ఇంప్రూవ్ గవర్నెన్స్ అండ్ ట్రాన్స్పరెన్సీ, అలాగే ఇంక్రీజ్ రూరల్ ఫినాన్షియల్ యాక్సెస్, దెన్ మోడర్నైజ్ పిఎస్సిఎస్ అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ మోడర్నైజ్ చేయాలి, దెన్ లోకల్ ఎకనామిక్ డెవలప్మెంట్ని ఇంప్రూవ్ చేయాలి, వాల్యూ చైన్ని ఇంప్రూవైజ్ చేయాలి. ఇలా మల్టిపుల్ రీజన్స్ తోటి, మల్టిపుల్ బ్యాక్డ్రాప్ తోటి
కోఆపరేటివ్స్ లో ఒక హ్యూజ్ చేంజ్ అనేది, ఒక వాస్ట్ చేంజ్ అనేది తీసుకురావడానికి తీసుకొచ్చారు. పొటెన్షియల్ ఎక్కువ ఉంది, స్కోప్ ఎక్కువ ఉంది, కోఆపరేటివ్స్ కనుక స్ట్రాంగ్ గా ఉంటే వీ కెన్ మేక్ అ బెటర్ ఇండియా అనేటువంటి అంబిషన్ తోటి, ఆబ్జెక్టివ్ తోటి రిఫార్మ్స్ తీసుకొచ్చారు. మరి ఇప్పుడు కోఆపరేటివ్స్ లో తెచ్చిన రిఫార్మ్స్ ఏంటి? కోఆపరేటివ్స్ ని 2021 ముందు వరకు కూడా పెద్దగా పట్టించుకోలేదు. అక్కడక్కడ రిఫార్మ్స్ తీసుకొచ్చిన దాన్ని ఒక స్కోప్ ఉన్నట్టుగా పొటెన్షియాలిటీని గుర్తించలేకపోయారు. ఫస్ట్ మనకి 2021 జూలైలో స్టార్ట్ అయింది. 2021లో ఫర్ ద ఫస్ట్ టైం మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ ని తీసుకొచ్చారు. మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ కనుక చూస్తే 2021లో ఇది క్రియేట్ చేశారు. ఇక్కడి నుంచి మనకి చేంజెస్ అనేది స్టార్ట్ అయింది. ల్యాండ్ మార్క్ ఈవెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ కోఆపరేషన్ అని చెప్పొచ్చు. సో క్రియేషన్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ 2021లో అమిత్ షా గారిని మనకి ఈ మినిస్ట్రీని అరేంజ్ చేస్తూ మినిస్ట్రీలో ఆయనను పెట్టి మనకి ఇక్కడ కోఆపరేటివ్స్ స్టార్ట్ చేశారు. ది గవర్నమెంట్ సెటప్ ఏ సెపరేట్ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ ఇన్ ద ఇయర్ 2021. ఎందుకు పెట్టారు? వాట్ ఈస్ ద పర్పస్? టు ప్రొవైడ్ ఎ సింగిల్ విండో స్ట్రక్చరల్ మెకానిజం. అప్పటి వరకు కోఆపరేటివ్స్ కి సంబంధించి ఎవరికైనా ఏవైనా అప్రూవల్స్ కావాలన్నా, పర్మిషన్స్ కావాలన్నా ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే మొత్తము అసలు అడ్డదిడ్డంగా ఉంది. సో వీటన్నిటిని స్ట్రీమ్ లైన్ చేయడానికి, వీటన్నిటిని ఒక ప్రాపర్ ఆర్డర్లో తీసుకువెళ్ళడానికి, అవుట్ ఆఫ్ ఆర్డర్లోకి వెళ్ళిపోయినటువంటి కోఆపరేటివ్స్ని ఒక పర్ఫెక్ట్ ఆర్డర్లోకి తీసుకురావడానికి ఈ డిసిషన్ని తీసుకున్నారు. సో to provide a single window structural mechanism for cooperative development and to coordinate between center and states. Central government కి స్టేట్ గవర్నమెంట్స్ కి మధ్య ఒక ప్రాపర్ కోఆర్డినేషన్ ని ఇంప్రూవైజ్ చేయడానికి, ఆ రిలేషన్ ని స్ట్రెంగ్థెన్ చేయడానికి మనకి దీన్ని తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఫస్ట్ వన్. సెకండ్ వన్, మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్. మనము ఎంసీసీఎస్ అనేది, ఎంఎస్సిఎస్ అనేది మనం ఇదివరకు కూడా డిస్కస్ చేసాం. ఇదివరకు కూడా మనం కోఆపరేటివ్స్ కి సంబంధించి డిస్కస్ చేసాం, బిగినింగ్ లో కూడా డిస్కస్ చేసాం. మల్టీ స్టేట్ కోఆపరేటివ్ అంటే ఒక పర్టికులర్ కోఆపరేటివ్ వన్ ఆర్ మోర్ స్టేట్స్ లో వాటి డ్యూటీస్ ని కానీ ఫంక్షన్స్ ని కానీ డిశ్చార్జ్ చేస్తున్నప్పుడు మనకి ఈ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ యాక్ట్ మనకి ఇంప్లిమెంట్ చేస్తారు. సో మల్టీ స్టేట్ కోఆపరేటివ్ యాక్ట్ కనుక చూసుకుంటే ఇది మనకి ముందు కొన్ని కరెక్షన్స్ తో ఉన్నప్పటికీ వాటన్నిటిని చేంజెస్ తీసుకొచ్చి 2023లో మల్టీ స్టేట్ కోఆపరేటివ్ యాక్ట్ ని, మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ ని అమెండ్ చేశారు. అమెండ్ చేసి దాని ఇంటెన్షన్ ఏంటంటే కోఆపరేటివ్స్ గవర్నెన్స్ ని ఇంప్రూవైజ్ చేశారు. వాట్ ఈస్ ఆబ్జెక్టివ్? దే ఇంప్రూవ్ కోఆపరేటివ్ గవర్నెన్స్, దెన్ అమాల్గమేషన్, కోఆపరేటివ్స్ ని కలపడానికి, మర్చడానికి, నెక్స్ట్ మర్జర్స్ చేయడానికి, ఇలా మల్టిపుల్ ఆస్పెక్ట్స్ కి ఓవరాల్ గా చెప్పాలంటే 2003లో మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు మన మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే గవర్నెన్స్ ని స్ట్రెంగ్థెన్ చేయాలి, కోఆపరేటివ్స్ లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని ఇంప్రూవైజ్ చేయాలి, కోఆపరేటివ్స్ ని స్ట్రెంగ్థెన్ చేయాలి, అలాగే మెంబర్స్ ని కూడా ఎంపవర్ చేయాలి. వాళ్ళకంటూ కోఆపరేటివ్ ఏదో వచ్చాం వెళ్ళిపోయామని కాకుండా వాళ్ళకంటూ ఒక ప్రాపర్ వేలో వాళ్ళని ఎంపవర్ చేయాలి. అప్పటి వరకు కూడా చూస్తే ఈ యాక్ట్ వరకు కూడా చూసుకుంటే ముందు వరకు రెగ్యులేషన్స్ కానీ గైడ్ లైన్స్ కానీ స్కాటర్డ్ గా, ఫ్రాగ్మెంటెడ్ గా ఉండేవి. బట్ ఇప్పుడు అలా కాదు, వీటన్నిటిని కన్సాలిడేట్ చేశారు, ట్రాన్స్పరెన్సీ అనేది ఇంప్రూవైజ్ చేశారు, ప్రతి దానికి అకౌంటబిలిటీ అనేది తీసుకొచ్చారు. వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ యు ఆర్ అకౌంటబుల్, యు మస్ట్ బి అకౌంటబుల్. నెక్స్ట్ వచ్చేసరికి డిజిటల్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. పిఏసిఎస్ ని మోడర్నైజ్ చేయడంలో కానివ్వండి, కోఆపరేటివ్స్ ని మనకి లైక్ డిజిటల్ బ్యాంకింగ్ తీసుకొచ్చి మన రెగ్యులర్ బ్యాంకింగ్ సిస్టమ్ ఎలాగైతే మనకి స్ట్రీమ్ లైన్డ్ గా ఒక ప్రాపర్ వేలో, ఒక ప్రాపర్ ఛానల్లో వెళ్తుందో అదే విధంగా మనకి దీన్ని కూడా స్ట్రెంగ్థెన్ చేయడానికి మనకి తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. రైట్, బిఫోర్ అమెండ్మెంట్ అండ్ ఆఫ్టర్ అమెండ్మెంట్. సో ఇక్కడ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ యాక్ట్ అనేది తీసుకొచ్చినటువంటి ఇంకొక సెకండ్ రిఫార్మ్. నెక్స్ట్, నేషనల్ కోఆపరేటివ్ పాలసీ. దీని గురించి నేను లాస్ట్ లో స్పెసిఫిక్ గా డిస్కస్ చేస్తాను. జస్ట్ ఇక్కడ వాట్ ఈస్ వాట్ అనేది కొన్ని 2 points లో క్లోజ్ చేస్తాను. మీకు ఎగ్జామ్ కి దీని మీద నుంచి షార్ట్ గా క్వశ్చన్ రాబోతుంది. నేషనల్ కోఆపరేటివ్ పాలసీ మీద క్వశ్చన్ లేకుండా వాడు అక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేశారు అని అంటే దట్ ఈస్ అ బ్లండర్ మిస్టేక్ వాళ్ళ తరఫున. నన్ను తిట్టుకోకండి క్వశ్చన్ రాకపోతే. క్వశ్చన్ అడగలేదు అంటే వాళ్ళలో లోపం ఉందని తప్ప చెప్పిన నాలో కాదు. అంత ఇంపార్టెంట్ ఏరియా ఇది. కంపల్సరీ దీని మీద క్వశ్చన్ అనేది పడుతుంది మీకు. ఓకే, నేషనల్ కోఆపరేటివ్ పాలసీ 2025. సో ఇక్కడ జూలై 2024లో దీన్ని లాంచ్ చేశారు. సో ఇట్ రికగ్నైజెస్ ఫార్మేషన్ ఆఫ్ కోఆపరేటివ్స్ యాజ్ అ ఫండమెంటల్ రైట్.
కోఆపరేటివ్స్ ఫామ్ చేయడం అనేది ఒక ఫండమెంటల్ రైట్గా గుర్తించారు. సో అంటే కోఆపరేటివ్ అంటే డెవలప్మెంట్ కోసం ఒక ఫామ్ చేయొచ్చు. ఆల్రెడీ మనకి కాన్స్టిట్యూషన్లో కోఆపరేటివ్స్కి సంబంధించినటువంటి లీగల్ పాయింట్స్ అన్ని మనం స్టార్టింగ్లోనే డిస్కస్ చేసాము. డిపిఎస్పిలో కానీ ఫండమెంటల్ రైట్స్లో కానీ డ్యూటీస్లో కానీ ఎక్కడెక్కడ మనకి మెన్షన్ చేశారు కాన్స్టిట్యూషన్లో, అవి మనం డిస్కస్ చేస్తున్నాం ఆల్రెడీ. సో రికగ్నైజెస్ ఫార్మేషన్ ఆఫ్ కోఆపరేటివ్స్ యాజ్ ఏ ఫండమెంటల్ రైట్. నెక్స్ట్, ఇట్ అడ్జస్ట్ స్టేట్ లెవెల్ లా రిఫార్మ్స్. స్టేట్ లెవెల్లో కూడా స్టేట్ గవర్నమెంట్స్ కూడా దానికి తగ్గట్టుగా లాస్ అనేది మీరు చేయండి, లాస్ అనేది చేయండి, అటానమీని పెంచండి, ట్రాన్స్పరెన్సీని ఇంప్రూవైజ్ చేయండి. ఇలా మనకి మల్టిపుల్ ఆస్పెక్ట్స్లో స్టేట్స్కి కూడా గైడెన్స్ అనేది ఇచ్చారు. థర్డ్, కోఆపరేటివ్స్ని పూర్తిగా డిజిటైజ్ చేయండి, కోఆపరేటివ్స్ని పూర్తిగా డిజిటైజ్ చేయండి. అలాగే మనకి ఏవైతే కోఆపరేటివ్స్ నష్టాల్లో ఉన్నాయో వాటిని మూసేయకుండా అవి ఎందుకు నష్టాల్లో ఉన్నాయి, వాటికి ఎలాంటి ప్యాకేజ్ ఇవ్వాల్సి వస్తుంది, వాటిని మళ్ళీ రివైవ్ చేయడానికి మళ్ళీ వాటిని తిరిగి మళ్ళీ ఫామ్లోకి వచ్చేటట్టుగా మీరు యాక్షన్స్ తీసుకోండి. ప్రమోట్స్ డిజిటలైజేషన్, ఇన్స్టిట్యూషనల్ రివైవల్ ఆఫ్ సిక్ కోఆపరేటివ్స్. సిక్ కోఆపరేటివ్స్ అంటే నష్టాల్లో ఉన్నటువంటి కోఆపరేటివ్స్ని, సహకార సంఘాలని ఆదుకోండి. నెక్స్ట్, లేస్ అవుట్ ఫినాన్షియల్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ మెజర్స్. సో ఇక్కడ ఫినాన్షియల్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ మెజర్స్ని ఇంప్రూవైజ్ చేయండి, స్ట్రెంథెన్ చేయండి అనేటువంటి ఒక దృక్పథంతో మనకి దీన్ని తీసుకురావడం జరిగింది. ఓకే, సో దీని గురించి ఇంకా చాలా ఇన్ఫో ఉంది. మనం జస్ట్ ఇది ఒక క్రక్స్ లాగా తీసుకోండి. లాస్ట్ దీని గురించి చాలా ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ మోస్ట్ ప్రెస్టీజియస్ పాలసీ ఇది, కోఆపరేటివ్స్ని స్ట్రెంథెన్ చేయడానికి. ఇక్కడ చెప్పింది అసలు చాలా బేసిక్స్ అసలు ఇది. ఓకే, సో నెక్స్ట్, నేషనల్ కోఆపరేటివ్ పాలసీ జూలై 2025 లాంచ్ చేశారు. పర్పస్ ఏంటి? కోఆపరేటివ్స్ని ఒక ఫండమెంటల్ రైట్గా గుర్తించండి, స్టేట్ లెవెల్లో రిఫార్మ్స్ తీసుకురండి, కోఆపరేటివ్స్కి అటానమీ ఇవ్వండి, కొన్ని ఓన్ డిసిషన్స్ వాటికి అవి తీసుకునేటట్టుగా చూడండి, అవి ట్రాన్స్పరెంట్గా పనిచేసేటట్టుగా చూడండి. Adjust state level reforms to enhance autonomy and transparency. Then, digitalization, institutional revival. పూర్తిగా వాటిని డిజిటైజ్ చేయండి, ప్రతిదీ ఆన్లైన్ మోడ్లోకి వెళ్ళండి. నెక్స్ట్, కోఆపరేటివ్స్లో కనుక చూసుకుంటే సిక్ కోఆపరేటివ్స్ని రివైవ్ చేయండి, ఇన్స్టిట్యూషనల్ రివైవల్ ఆఫ్ సిక్ కోఆపరేటివ్స్. నెక్స్ట్, ఫినాన్షియల్ అండ్ కెపాసిటీ బిల్డింగ్. ఫినాన్షియల్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ కనుక చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఫినాన్షియల్గా కెపాసిటీ బిల్డింగ్లో ఫినాన్షియల్ అంటే ఏంటంటే లాస్లో ఉన్నటువంటి కోఆపరేటివ్స్కి సపోర్ట్ ఇవ్వండి, ఎమర్జింగ్ కోఆపరేటివ్స్కి ఫినాన్షియల్గా మీరు సపోర్ట్ ఇవ్వండి అని చెప్తూనే కెపాసిటీ బిల్డింగ్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ మనం ఏదైనా ఒక ఈవెంట్ కానీ దానికి వెళ్తున్నప్పుడు ప్రిపేర్ అవ్వడం అనమాట, మనం దానికి తగ్గట్టుగా ప్రిపేర్ చేయడం. ఒక డిజాస్టర్ వచ్చినప్పుడు కెపాసిటీ బిల్డింగ్ అంటే ఒక సైక్లోన్ వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, ఒక ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి, ఒక ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి, ప్రీ, డ్యూరింగ్, పోస్ట్. అంటే రావడానికి ముందు, అది వస్తున్న సందర్భంలో, అయిపోయిన తర్వాత. సో మనల్ని మెంటల్గా ప్రిపేర్ చేయడము, అలా దాన్ని కెపాసిటీ బిల్డింగ్ అని అంటారు. అది డిజాస్టర్కే కాదు, దీనికి కూడా. ఇప్పుడు మీరు ఉన్నారు, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు, కెపాసిటీ బిల్డింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఆ ఎగ్జామ్ రాసే కెపాసిటీని మీలో తయారు చేయడం. సింపుల్గా చెప్పాలంటే మిమ్మల్ని ఎగ్జామ్కి తగ్గట్టుగా మిమ్మల్ని తయారు చేయడం, దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ, ఆ టైప్ అనమాట. ఓకే డియర్, సో దట్స్ ఆల్ అబౌట్ కోఆపరేటివ్ పాలసీ బేసిక్స్. ఇంకా ఉంది, ఇది జస్ట్ వాట్ ఈస్ వాట్ అంతే, రైట్? నెక్స్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో 11th December 2024 ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో 11th December 2024 మనకి కోఆపరేటివ్ సొసైటీస్కి ఒక ట్యాక్స్ రిలీఫ్ అనేది తీసుకొచ్చింది. ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ టు ద కోఆపరేటివ్ సొసైటీస్. సో కోఆపరేటివ్స్కి ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ అనేది ఇచ్చింది. నేను దీన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను క్వశ్చన్, లైక్ కొన్ని ఏరియాస్లో ట్యాక్స్ కన్సెషన్స్ లాంటివి ఇచ్చింది. లాస్ట్ ఇయర్ మనకి న్యూస్లోకి వచ్చింది కోఆపరేటివ్స్కి ఎటువంటి ట్యాక్స్ రిలీఫ్స్ ఇచ్చింది అనేసి. సో ఇక్కడ మనకి పిఐబి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏ కోఆపరేటివ్కి ఎంత పర్సంటేజ్ మనకి గవర్నమెంట్ కన్సెషన్స్ కానీ ట్యాక్స్ రిలీఫ్ కానీ ఇచ్చింది ఒకసారి చూద్దాం. ఈ ఏరియా నుంచి కూడా మనం క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. రిడక్షన్ ఇన్ సర్చార్జ్. సర్చార్జ్ అంటే ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ అనొచ్చు, ట్యాక్స్ ఆన్ ట్యాక్స్, పన్ను మీద పన్ను. రిడక్షన్ ఇన్ సర్చార్జ్ ఫర్ కోఆపరేటివ్ సొసైటీస్. సర్చార్జ్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 12% ఉండింది ముందు, ఇప్పుడు కోఆపరేటివ్స్ మీద 7%కి తీసుకొచ్చారు. సర్చార్జ్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 12 to 7% ఫర్ కోఆపరేటివ్ సొసైటీస్ హ్యావింగ్ ఇన్కమ్ బిట్వీన్ 1 crore to 10 crore. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో కోఆపరేటివ్స్ మీద సర్చార్జ్ ఎంత నుంచి ఎంతకి తీసుకొచ్చారు అంటే ప్రీవియస్గా 12% ఉండింది, ఇప్పుడు దాన్ని 7%కి చేసినట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్, దీనివల్ల మనకి ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది?
కోఆపరేటివ్స్ మీద పాపం వాళ్ళకి ట్యాక్స్ బర్డెన్ అనేది తగ్గుతుంది. అలాగే వాళ్ళ అర్నింగ్స్ వాళ్ళ దగ్గరే ఉండి ఆ అర్నింగ్స్ ని ఆ కోఆపరేటివ్ ఎదగడానికి మళ్ళీ వాళ్ళు వాడచ్చు. ఇంక్రీజెస్ రిటైన్డ్ అర్నింగ్స్ అండ్ క్యాపిటల్ అవైలబిలిటీ. సో గవర్నమెంట్ కి కట్టే ట్యాక్స్ అది వాళ్ళ దగ్గరే ఉంచుకోవడం వల్ల ఆ డబ్బును మళ్ళీ వాళ్ళ కోఆపరేటివ్ బెనిఫిట్స్ కోసం వాడడం, అది బెనిఫిషియల్ అయ్యేటట్టుగా వాడడం వల్ల వాళ్ళకే ఫండింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్, ఇట్ హెల్ప్స్ కోఆపరేటివ్స్ ఇన్వెస్ట్ మోర్ ఫర్ వెల్ఫేర్ మెంబర్ ఆర్ మెంబర్ వెల్ఫేర్. కోఆపరేటివ్ లో ఉన్నటువంటి మెంబర్స్ కి ఇంకా వాళ్ళ కోసం ఖర్చు పెట్టడానికి, వాళ్ళకంటూ ఇంకా ఇన్కమ్ అనేది ఇవ్వడానికి, ఆ మెంబర్స్ కోసం వెల్ఫేర్ అనేది మనకి ఇక్కడ యూజ్ చేయడానికి మనకి సరిపోతుంది. సో హెల్ప్స్ కోఆపరేటివ్స్ ఇన్వెస్ట్ మోర్ ఫర్ మెంబర్ వెల్ఫేర్. క్లియర్? మెంబర్ వెల్ఫేర్ కి సంబంధించి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, పిఏబి నుంచి తీసుకున్నటువంటి డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇది. రిడక్షన్ ఇన్ సర్చార్జ్ ఆన్ కోఆపరేటివ్ సొసైటీస్. కోఆపరేటివ్ సొసైటీస్ కి సంబంధించి మనకి రిడక్షన్ 12 నుంచి 7% కి చేశారు. నెక్స్ట్, రిడక్షన్ ఇన్ మ్యాట్, మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్. మ్యాట్ ఒకప్పుడు కార్పొరేట్స్ కి తీసుకునేవారు. ఓకే, ఇప్పుడు కార్పొరేట్స్ కి రద్దు చేశారు, కోఆపరేటివ్స్ కి అయితే ఉంది. ఓకే, మ్యాట్ రేట్ ఫర్ కోఆపరేటివ్ సొసైటీస్ ఆల్సో రెడ్యూస్డ్ ఫ్రమ్ 18.5 to 15%. సో మ్యాట్ అంటే మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్. కొత్తగా వచ్చినటువంటి కోఆపరేటివ్స్ కానీ వీళ్ళు కానీ వాళ్ళకి ఏ ట్యాక్స్ లో లేకపోయినా కూడా మీరు స్టార్టింగ్ లో మీరు జనరేట్ చేసిన రెవెన్యూ మీద మీరు మాకు ఇంత % ట్యాక్స్ పే చేయాలి అని చెప్పి ఒక రూల్ ఉండింది. అయితే ప్రీవియస్ గా 18.5% మ్యాట్ ఉంది. బట్ ఆ 18.5% మ్యాట్ ని మనకి ఇప్పుడు రీసెంట్ గా కనుక చూసుకుంటే 15% కి చేసినట్టుగా తెలుస్తోంది. సో మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ ని కూడా కోఆపరేటివ్స్ మీద 18.5 to 15% కి తీసుకొచ్చారు. ఇట్ బ్రింగ్స్ పారిటీ బిట్వీన్ కోఆపరేటివ్స్ అండ్ కంపెనీస్. ఎన్ష్యూర్స్ కోఆపరేటివ్స్ ఆర్ నాట్ టాక్స్డ్ మోర్ హెవీలీ దెన్ కార్పొరేట్స్. చెప్పే కదా, ఒకప్పుడు ఈ మ్యాట్ కార్పొరేట్స్ కు ఉండేది. ఓకే, ఇప్పుడు కూడా మనకి ఏం చేస్తారంటే అవసరమైన చోట సింపుల్ సార్ మ్యాట్ అంటే ఏంటంటే, మనం ఒకవేళ కాన్వర్జేషన్ స్టార్ట్ చేస్తే కొన్ని కంపెనీస్కి వేటిగానే ఎగ్జంప్షన్ ఇచ్చి, ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చి వాళ్ళు బిజినెస్ రన్ చేసినప్పుడు అవి ప్రాఫిట్లోకి వెళ్తున్నాయి లేదా రన్ అవుతున్నాయని తెలిసినప్పుడు వాటికి ఏ ట్యాక్సెస్ లేకపోయినా మినిమం ట్యాక్స్ అయితే ఇస్తాయి. మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్, మీకు రెగ్యులర్గా వేసే ట్యాక్సెస్కి ఇది ఆల్టర్నేటివ్ అని చెప్పి అలా తీసుకొస్తారు. సో మన లెవెల్కి అంత డెప్త్గా పోర్ ఎగ్జామ్స్లో మ్యాట్ అనేది ప్రీవియస్లీ 18.5 ఉండింది, ఇప్పుడు మనకి 15%కి తీసుకొచ్చారు. నెక్స్ట్, రిలీఫ్ అండర్ సెక్షన్ 269ST క్యాష్ ట్రాన్సాక్షన్స్. సో ఇక్కడ మనకి రిలీఫ్ అండర్ సెక్షన్ 269ST. So clarification issued that cash transactions below 2 lakhs per day by a cooperative society with each distributor or member separately will not attract penalty under section 269ST. So ఇక్కడ మనకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో మనకి సెక్షన్ 269 ప్రకారం వీళ్ళకి 2 lakhs లోపు ఉన్న ట్రాన్సాక్షన్స్ మీద పర్ డే మీద వాళ్ళ మీద ఎటువంటి ట్యాక్సెస్ అనేది పడదు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. పెనాల్టీ అనేది పడదు. ఎందుకంటే ఇట్ రిమూవ్స్ హార్డ్షిప్ ఫర్ రూరల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్స్. నెక్స్ట్, గ్రౌండ్ రియాలిటీస్ గుర్తించారు. క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనేవి కామన్ గా ఉన్నాయి, దీన్ని ఎస్కేప్ అవడానికి వాళ్ళు వేరే ఆల్టర్నేట్ చూస్తున్నారు. అలా ఏం లేదు, యూ కెన్ డూ ఇట్ అని చెప్పేసి క్యాష్ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించి ఇక్కడ మనకి ఈ సెక్షన్ 269 వర్తించదు, ఎటువంటి పెనాల్టీ వర్తించదు అని చెప్పి మనకు ఒక రూల్ తీసుకొచ్చారు. అయితే ఎంత ట్రాన్సాక్షన్స్ వరకు? బిలో 2 lakhs per day. ఓకే, నెక్స్ట్, కన్సెషనల్ ట్యాక్స్ రేట్ ఫర్ న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ కోఆపరేటివ్ సొసైటీస్. న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ కోఆపరేటివ్ సొసైటీస్ కనుక చూసుకున్నట్టయితే మనకి 31st March 2024. సో న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ కోఆపరేటివ్ సొసైటీస్ స్టార్టెడ్ దేర్ ఆపరేషన్స్ ఆన్ ఆర్ బిఫోర్ 31st March 2024 ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఏ ట్యాక్స్ ఫ్లాట్ రేట్ ఆఫ్ 15%. సో ఇక్కడ కనుక చూసుకుంటే మీరు ఏవైనా కోఆపరేటివ్స్ ని 31st March 2024 రోజున దానికంటే ముందు కనుక స్టార్ట్ చేస్తే మీకు అందరికీ కూడా కన్సెషనల్ ట్యాక్స్ రేట్ కింద ఇస్తాము, అండ్ అది మనకి 15% ఉంటుంది అని చెప్పి ఒక రేట్ ని ఫిక్స్ చేశారు. అయితే అంతకు ముందు అది 30% ఉండేది, దాని మీద సర్చార్జెస్ ని కలెక్ట్ చేసేవారు. ఇప్పుడు అలాంటి వాటికి రిలీఫ్ ఇచ్చి కోఆపరేటివ్స్ ని ఎంకరేజ్ చేయడానికి మనకి ఈ రూల్ ని తీసుకొచ్చారు. సో earlier it was up to 30%, but now the concessional tax rate for new manufacturing cooperatives specific ga ఎంత ఇచ్చారు మనకి అంటే as per PAB it was 15% ఇచ్చినట్టుగా మనకి ఇక్కడ తెలుస్తోంది. ఓకేనా, నెక్స్ట్, ఎందుకని అలా తీసుకొచ్చారు? ప్రమోట్ న్యూ కోఆపరేటివ్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ని మనకి ప్రమోట్ చేయడానికి మేక్ ఇన్ ఇండియా అనేటువంటి స్కీమ్ మన దగ్గర ఉంది. మరి అంత బ్యూటిఫుల్ స్కీమ్ ఉన్నప్పుడు కోఆపరేటివ్స్ కూడా దాన్ని ఎన్కాష్ చేసుకోవాలి, వాళ్ళు యూటిలైజ్ చేసుకోవాలి.
కాబట్టి కోఆపరేటివ్ సెక్టర్లో కనుక తీసుకుంటే ప్రమోట్ న్యూ కోఆపరేటివ్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. నెక్స్ట్ సపోర్ట్ ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా, మోడీ గారి విజన్ని ఫుల్ఫిల్ చేస్తుంది ఇక్కడ, రైట్? సో ఇది కూడా ఇంపార్టెంట్. కన్సెషనల్ ట్యాక్స్ రేట్ ఫర్ న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ కోఆపరేటివ్ సొసైటీస్. సో ఇక్కడ కనుక తీసుకుంటే ట్యాక్స్ రేట్ వాస్ ప్రీవియస్లీ 30% ప్లస్ సర్చార్జ్ ప్లస్ సెస్, బట్ నౌ ద సిచ్యువేషన్ ఇస్ డిఫరెంట్. 15% మాత్రమే మనకి ఇక్కడ ఉంది. క్లియర్, రైట్? ఏం లేదు, మీరు నోట్స్ రాసుకుంటున్నప్పుడు ఇంత కంటెంట్ రాయకుండా డిడక్షన్ ఇన్ సర్చార్జ్ ఓన్లీ ఈ పాయింట్ రాసుకోండి చాలు. మీకు క్వశ్చన్ పడితే ఇక్కడే పడుతుంది. ఈవెన్ మీకు ఇది కూడా మీకు అర్థం అవడానికి చెప్తున్నాను తప్ప మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ ఇక్కడే ఆగిపోతుంది మీ లెవెల్కి. అసలు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేస్తేనే ఎక్కువ. చాలా మందికి రూల్స్ కూడా తెలియవు, ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఉందనే విషయం కూడా చాలా మందికి తెలియదు. సో ప్రిపరేషన్లో వేరే ఆస్పిరెంట్ కంటే మనం ఒక అడుగు ముందు వేయచ్చు. ఒక క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. మ్యాట్ ఎంతకు తీసుకొచ్చారు? 18.5 to 15%. రిలీఫ్ అండర్ సెక్షన్ 269 ST బిలో 2 lakhs ఉండింది, ఓకే, పర్ డేకి. నెక్స్ట్ మళ్ళీ కనుక చూసుకుంటే కన్సెషనల్ ట్యాక్స్ రేటు మనకి 15%, ముందు 30% ఉండింది, రైట్? నెక్స్ట్ ఆబ్జెక్టివ్, సో ప్రమోట్ న్యూ కోఆపరేటివ్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, రైట్? ఇది ఒకటి చూసుకోండి. నెక్స్ట్ ఇంక్రీజ్ ఇన్ క్యాష్ డిపాజిట్ అండ్ లోన్ లిమిట్ ఫర్ PSCS అండ్ PCA RDBs. సో లోన్ లిమిట్ ఇంక్రీజ్ చేశారు. ఒకప్పుడు 20,000 వరకు ఇచ్చేవారు, ఇప్పుడు దాన్ని పర్ మెంబర్కి 2 lakh వరకు ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. క్యాష్ డిపాజిట్స్, క్యాష్ లోన్స్ కి సంబంధించి. సో PSCS, ప్రైమరీ కోఆపరేటివ్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్, ఈ రెండింటి కూడా కవర్ అవుతాయి. మనం నిన్నటి క్లాస్లో డిస్కస్ చేసాం PSCS గురించి. PSCS అనేది మనకి కోఆపరేటివ్ సెక్టర్లో విలేజ్ లెవెల్లో, అంటే గ్రాస్ రూట్ లెవెల్లో, దట్ మీన్స్ స్పెసిఫికలీ ఫర్ విలేజెస్ లెవెల్లో మనకి PSCS అనేవి ఎంతో క్రూషియల్గా మనకి ఇవి బెనిఫిట్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ మీరు ఒక అబ్జర్వేషన్ చేయండి. సో PSCS ప్రైమర్లీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్, రైట్? గ్రాస్ రూట్ లెవెల్లో హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ ఇంపాక్ట్, బూస్ట్ రూరల్ క్రెడిట్, ఎక్స్పాండ్స్ బిజినెస్ ఆపరేషన్స్, బెనిఫిట్స్ ఫార్మర్స్ అండ్ రూరల్ మెంబర్స్. ఫార్మర్స్కి రూరల్ మెంబర్స్కి ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే రూరల్ క్రెడిట్ ఇంప్రూవ్ అవుతుంది, బిజినెస్ ఆపరేషన్స్ కూడా మనకి ఎంతగానో హెల్ప్ అవుతూ ఉంటాయి. సో క్యాష్ డిపాజిట్ అనేది ఇక్కడ మనకి కొన్ని చేంజెస్ వచ్చాయి, అది కూడా చూడండి. ఇంక్రీజ్ ఇన్ క్యాష్ డిపాజిట్ అండ్ లోన్ లిమిట్స్ ఫర్ PSCS అండ్ PCA RDS. నెక్స్ట్ ఇంకొక రిఫార్మ్ దీంట్లో కనుక చూసుకుంటే TDS ఫ్రీ క్యాష్ విత్ డ్రాల్ లిమిట్. కోఆపరేటివ్స్ కి TDS ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్ క్యాష్ విత్డ్రాల్ కి సంబంధించి ప్రీవియస్ గా మనకి 1 crore ఉండింది, ఇప్పుడు పర్ ఇయర్ దానికి 3 crores కి తీసుకొచ్చారు. కోఆపరేటివ్స్ క్యాష్ విత్డ్రాల్ కి సంబంధించి ప్రీవియస్లీ ఇట్ వాజ్ 1 crore పర్ ఇయర్, బట్ నౌ మీరు 3 crores వరకు క్యాష్ విత్డ్రా చేసినా కూడా మీ మీద ఎటువంటి ట్యాక్సబుల్ యాక్టివిటీ ఏది ఉండదు. సో సెక్షన్ 194(9) ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కింద మీకు TDS ఎగ్జంప్షన్ అనేది ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీనివల్ల మన కోఆపరేటివ్స్ అన్నెసరీగా TDS పే చేయక్కర్లేదు, అదొకటి తగ్గుతుంది. లిక్విడిటీ క్యాష్ ఫ్లో అనేది కోఆపరేటివ్స్ లో ఇంప్రూవ్ అవుతుంది, రైట్? నెక్స్ట్ కోఆపరేటివ్స్ హ్యాండిల్ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ క్యాష్. రూరల్ ఏరియాస్ లో మీరు ఎంత డిజిటల్ ఇండియా తీసుకొచ్చినా, ఎంత UPI తీసుకొచ్చినా, ఇప్పటికీ చాలా చోట్ల మనము క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. సో ఈ నేపథ్యంలో మనకి క్యాష్ ట్రాన్సాక్షన్స్ వాడినా వాళ్ళ మీద ఎటువంటి ట్యాక్స్ బర్డెన్ పడకుండా ఉండడానికి ప్రీవియస్లీ 1 year 1 crore ఉన్నటువంటి ఈ TDS ని ప్రెసెంట్ ఇప్పుడు దాన్ని 3 years కి చేశారు, 3 crores కి చేశారు. 3 crores per year చేశారు. సో ఇంక్రీజింగ్ TDS ఫ్రీ క్యాష్ విత్డ్రాల్ లిమిట్. సో ప్రీవియస్లీ ఇట్ వాజ్ 1 crore, నౌ ఇట్ ఈస్ 3 crores, రైట్? సో ఏం డిస్కస్ చేసాం ఇప్పటి వరకు అంటే, రీసెంట్ గా కోఆపరేటివ్స్ కి సంబంధించి 2024 డిసెంబర్లో మనకి తీసుకున్నటువంటి డిసిషన్స్, ట్యాక్స్ రిలీఫ్ ఎంతవరకు ఇచ్చారు అనేది కనుక చూసుకుంటే, సో ఓవరాల్గా మనకి సర్చార్జ్ మీద డిస్కౌంట్ ఇచ్చారు, తగ్గించారు, 12 to 7%కి వచ్చారు. దెన్ మ్యాట్ తగ్గించారు 18.5 to 15%. దెన్ రిలీఫ్ అండర్ సెక్షన్ 269 ST క్యాష్ ట్రాన్సాక్షన్స్. దెన్ మనం కనుక చూసుకుంటే ఎలిజిబుల్ రేట్ ఫ్లాట్ రేట్ 15% ఇచ్చారు కొత్త కోఆపరేటివ్స్కి. మ్యానుఫ్యాక్చరింగ్ కోఆపరేటివ్స్ని కొత్తగా పెడుతున్న వాళ్ళకి, ఎవరైతే న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారో వాళ్ళకి 15% ఇచ్చారు. దెన్ ఇంక్రీజ్ ఇన్ క్యాష్ డిపాజిట్ అండ్ లోన్స్. సో క్యాష్ డిపాజిట్ మనకి ఇక్కడ ఇంక్రీజ్ అయినట్టుగా తెలుస్తుంది. దెన్ వీ ఆల్సో హ్యావ్ TDS ఫ్రీ క్యాష్. దెన్ వీ ఆల్సో హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఎగ్జంప్షన్స్. నెక్స్ట్ త్రిభువన్ యూనివర్సిటీ. త్రిభువన్ సహకారి యూనివర్సిటీ కనుక చూస్తే 2025లో
కోఆపరేటివ్స్ కి సంబంధించి 2 న్యూస్ ఐటమ్స్ బాగా డామినేట్ చేసే న్యూస్ సర్కిల్స్ లో. ఏంటనంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసరికి నేషనల్ కోఆపరేటివ్ పాలసీ అయితే ఈ కోఆపరేటివ్స్ కి సంబంధించి ఒక ప్రాపర్ సబ్జెక్ట్ గా తీసుకురావడానికి, స్టూడెంట్స్ కి వీళ్ళని ట్రైన్ చేయడానికి, అలాగే కోఆపరేటివ్స్ కి పొటెన్షియల్ ఉన్నట్టు ఏరియా వాటిని డెవలప్ చేయడానికి, వాటి మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ని స్ట్రెంథెన్ చేయడానికి ఒక యూనివర్సిటీని తీసుకొచ్చారు. సో అమూల్ ఫౌండర్ అయినటువంటి త్రిభువన్ గారి పేరు మీదుగా యూనివర్సిటీ పెట్టారు. సో త్రిభువన్ సహకారి యూనివర్సిటీ, ఇండియాస్ ఫస్ట్ యూనివర్సిటీ ఎక్స్క్లూజివ్లీ డెడికేటెడ్ టు ద కోఆపరేటివ్ సెక్టర్. సో కోఆపరేటివ్ సెక్టర్ కోసం ఎక్స్క్లూజివ్ గా డెడికేట్ చేసినటువంటి యూనివర్సిటీ ఇది. ద TSU బిల్, త్రిభువన్ సహకారి యూనివర్సిటీ will passed by parliament, was passed by parliament in March-April 2025. March-April 2025 నా ఈ బిల్ మనకి పాస్ అయినట్టుగా తెలుస్తోంది. ఈ బిల్ కనుక ఈ యూనివర్సిటీ కనుక చూసుకుంటే త్రిభువన్ దాస్ కిషిభాయ్ పటేల్, అమూల్ ఫౌండర్ అయినటువంటి పటేల్ గారి పేరు మీదుగా, త్రిభువన్ దాస్ గారి పేరు మీదుగా ఈ యూనివర్సిటీని మనకి ఎస్టాబ్లిష్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే అమూల్ అంటే మనకి కోఆపరేటివ్స్ గురించి మాట్లాడితే ఇండియాలో మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి బాగా గుర్తు వచ్చేటువంటి బ్రాండ్ అమూల్ బ్రాండ్. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. సో ఆయన పేరు మీదుగా పెట్టినట్టు తెలుస్తోంది. ఇట్స్ మెయిన్ ఎయిమ్ ఈస్ టు సో ఇది ఒక స్పెషల్ పర్పస్ యూనివర్సిటీ, ఎక్స్క్లూజివ్ గా కోఆపరేటివ్స్ కోసమే ఎస్టాబ్లిష్ చేసినటువంటి యూనివర్సిటీగా మనం దీన్ని చెప్పొచ్చు. త్రిభువన్ దాస్ సహకారి యూనివర్సిటీ, ఇండియాస్ పైనీర్ ఇన్ కోఆపరేటివ్ ఎడ్యుకేషన్. సో లెజిస్లేషన్ కనుక చూసుకుంటే March-April ఈ యూనివర్సిటీ పెడుతున్నట్టుగా బిల్ పాస్ చేశారు. అండ్ ఎస్టాబ్లిష్ ఇన్ 2025, కోఆపరేషన్ కమ్యూనిటీ నాలెడ్జ్ బ్యాక్గ్రౌండ్ తో పెట్టారు. దెన్ ఇక్కడ కనుక చూసుకుంటే నేమ్డ్ ఇన్ హానర్ ఆఫ్ త్రిభువన్ దాస్ కిషన్ భాయ్ పటేల్, ఆయన పేరు మీదుగా పెట్టినట్టు యూనివర్సిటీ. ఎక్కువగా ఏం ఫోకస్ చేస్తారు? ఎక్స్క్లూజివ్లీ డెడికేటెడ్ ద కోఆపరేటివ్ సెక్టర్. కోఆపరేటివ్ సెక్టర్ ని ఒక సబ్జెక్ట్ స్టేటస్ ఇచ్చారు. ఒక సబ్జెక్ట్ రేంజ్ లో ఒక సబ్జెక్ట్ స్టాండర్డ్ గా దాన్ని డిస్కస్ చేస్తారు. నెక్స్ట్, యూనివర్సిటీస్ కోర్ పర్పస్ ఏంటి? అకాడమిక్ రీసెర్చ్, మేనేజ్మెంట్, పాలసీ డెవలప్మెంట్, కోఆపరేటివ్స్. ఇలా మనకి వీటి మీద ఓవరాల్ గా ఒక స్కోప్ అనేది తీసుకొచ్చారు. ఎంపవరింగ్ రూరల్ అండ్ అర్బన్ కోఆపరేటివ్స్ ఫర్ సస్టైనబుల్ గ్రోత్. సో కోఆపరేటివ్స్ ని కనుక చూసుకుంటే ఎంపవర్ చేయడానికి రూరల్లో కానీ అర్బన్ లో కానీ సస్టైనబుల్ గ్రోత్ అనేది కోఆపరేటివ్స్ తోటే పాసిబుల్ అవుతుంది అన్న ఐడియా తోటి మనకు దీన్ని తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ యూనివర్సిటీ. రిఫార్మ్స్ లో ఇది ఒక ఇంపార్టెంట్ రిఫార్మ్ మనం గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ త్రిభువన్ దాస్ జీ కిషన్ జీ పటేల్. రైట్. నెక్స్ట్, దీని ఆబ్జెక్టివ్స్ ఏంటి? టు స్ట్రెంథెన్ ద ఇన్స్టిట్యూషనల్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ బేస్ ఫర్ కోఆపరేటివ్. కోఆపరేటివ్స్ మనం ఇంత కష్టపడి బిల్స్ అవన్నీ చేస్తాం. రేపు పొద్దున మనం పీపుల్ని రిక్రూట్ చేసుకున్నప్పుడు, జాబ్స్ ఇచ్చినప్పుడు వీళ్ళు ప్రాపర్గా అక్కడ సర్వీస్ చేయాలి. సో ఒక మ్యాన్ పవర్ అనేది మన దగ్గర క్రూషియల్గా ఉండాలి. దెన్ కోఆపరేటివ్స్లో ఇప్పటివరకు రూరల్ ఏరియాస్లో చాలా అన్ప్రొఫెషనల్గా వెళ్ళారు. బట్ వీ వాంట్ దట్ టు బీ ఇన్ అ గుడ్ ప్రొఫెషనల్ వే. వీ హ్యావ్ టు మెయింటైన్ ప్రొఫెషనలిజం. దెన్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ గుడ్ గవర్నెన్స్, సస్టైనబిలిటీ ఇన్ ద కోఆపరేటివ్ ఇన్స్టిట్యూషన్స్. కోఆపరేటివ్ ఇన్స్టిట్యూషన్స్లో ప్రొఫెషనలిజం తీసుకురావాలి, గుడ్ గవర్నెన్స్ ఇంప్రూవైజ్ చేయాలి అనే ఇంటెన్షన్తో దీన్ని తీసుకొచ్చారు. నెక్స్ట్, ఇంటిగ్రేట్ కోఆపరేటివ్ ఎడ్యుకేషన్ ఇంటూ మెయిన్ స్ట్రీమ్ హైయర్ ఎడ్యుకేషన్. సో కోఆపరేటివ్స్ ని మన మెయిన్ స్ట్రీమ్ హైయర్ ఎడ్యుకేషన్ తో ఇంక్లూడ్ చేయాలి. స్కూలింగ్ లెవెల్లో కూడా కోఆపరేటివ్స్ కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ తీసుకుని రావాలి. నెక్స్ట్, సపోర్ట్ ద నేషనల్ విజన్ ఫర్ సహకార్ సే సమృద్ధి. మరి ఆబ్జెక్టివ్ ఏంటి ఇక్కడ మనకి? సహకార్ సే సమృద్ధి అనేటువంటి ఒక ఆబ్జెక్టివ్ తోటి మనం దీన్ని తీసుకొచ్చాము. ప్రాస్పరిటీ త్రూ కోఆపరేషన్ అనేటువంటి ఇంటెన్షన్ తోటి మనకి దీన్ని తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్, ఇంకా వేరే చేంజెస్ ఏమున్నాయి? రీసెంట్ గా కోఆపరేటివ్ సెక్టర్ లో మనం ఇప్పటివరకు ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించిన రూల్స్ చూసాము, లైక్ కొన్ని చూసాము. ఇప్పుడు మనకి వేరే రిఫార్మ్స్ ఏమున్నాయి? నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్. సో రీసెంట్ ఇనిషియేటివ్స్ లో నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్ గురించి డిస్కస్ చేశారు. ఒక నేషనల్ లెవెల్లో కోఆపరేటివ్ డేటాబేస్ ఉండాలి కోఆపరేటివ్స్ కి సంబంధించి. అది స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ తో క్రియేట్ చేయాలి. దానివల్ల ఏ స్టేట్ లో ఎన్ని కోఆపరేటివ్స్ ఉన్నాయి, వాటి హెల్త్ ఎలా ఉంది, ఫినాన్షియల్ గా కానీ, సోషల్ గా కానీ, ఎకనామికల్ గా కానీ వాటి హెల్త్ ఎలా ఉంది, ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. వాటిలో ఏమైనా ప్రాబ్లమ్స్ కనుక ఉంటే ఈ డేటాబేస్ లో వాళ్ళు ఇన్సర్ట్ చేస్తారు. అది మనకి తర్వాత సొల్యూషన్స్ కూడా మనకి చెప్తుంది అని ఇక్కడ మనకి తెలుస్తుంది. నెక్స్ట్, దీని తర్వాత కోఆపరేటివ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. ఇంకా మనకి ర్యాంకింగ్స్ అయితే ఇవ్వలేదు. ఈ ఇయర్ జనవరిలోనే 24 జనవరిలో
2025 జనవరి 24 రోజున కోఆపరేటివ్స్కి ర్యాంకింగ్ తీసుకొస్తాము అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది. మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ నుంచి వచ్చిన సర్క్యులర్ ఏంటంటే ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ కోఆపరేటివ్ సొసైటీస్. ఇండియాలో ఏ కోఆపరేటివ్స్ ఎలా పనిచేస్తున్నాయో మేము కీన్గా అబ్జర్వ్ చేస్తాము. డైరీ కోఆపరేటివ్స్ కానీ, ఫార్మ్ కోఆపరేటివ్స్ కానీ, ఇలా ఏ కోఆపరేటివ్స్ ఎలా వర్క్ చేస్తాయో చూస్తాము. ది బెస్ట్ పనిచేసేటువంటి కోఆపరేటివ్స్కి మేము ర్యాంకింగ్ అనేవి ఇస్తాము. సో విల్ గివ్ యూ ర్యాంకింగ్ అని చెప్పేసి ఒక ఫ్రేమ్వర్క్ అయితే రిలీజ్ చేశారు. మోస్ట్లీ ఈ ర్యాంకింగ్ ఇంకా అయితే రాలేదు. నెక్స్ట్ ఇయర్ 1 year అయింది కదా, సో నెక్స్ట్ ఇయర్ రావచ్చు ఈ ర్యాంకింగ్. సో ఏ స్టేట్ వైజ్ సెక్టోరల్ వైజ్ ఈ ర్యాంకింగ్స్ మనకి స్టేట్ వైజ్ సెక్టోరల్ వైజ్ ర్యాంకింగ్ అనేది మేము తీసుకొస్తాం కోఆపరేటివ్స్కి అని చెప్పి లాస్ట్ ఇయర్ అంటే ఈ ఇయర్ జనవరి 2025 అనౌన్స్ చేయడం జరిగింది. ఓకేనా, రైట్. ఏ స్టేట్ వైజ్ అండ్ సెక్టోరల్ వైజ్ ర్యాంకింగ్ సిస్టమ్ ఫర్ కోఆపరేటివ్ సొసైటీస్ వాజ్ అనౌన్స్డ్, ఇంప్లిమెంటెడ్ త్రూ NCD పోర్టల్ బై స్టేట్ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్. పెర్ఫార్మెన్స్ ని ఏ పారామీటర్స్ మీద అసెస్ చేస్తారు? మీరు కనుక అబ్జర్వ్ చేస్తే జనవరిలో వచ్చిన ఈ న్యూస్ December 10th 2025 కూడా మనకి కవర్ అయింది. ఇది PIB క్లిప్పింగ్. ఇది 10th December 2025 ఈ ర్యాంకింగ్ గురించి మనకి అప్డేట్ ఇచ్చారు. పెర్ఫార్మెన్స్ అసెస్డ్ ఆన్ పారామీటర్స్ సచ్ యాజ్ ఆడిట్ కంప్లైంట్స్, ఆడిట్ ప్రొసీజర్ కానివ్వండి, ఆపరేషనల్ యాక్టివిటీస్ కానివ్వండి, ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఆ కోఆపరేటివ్ స్ట్రక్చరల్ దాని మీద కానివ్వండి, వాటి బేసిక్ ఐడెంటిటీ గవర్నెన్స్ ఇండికేటర్స్ మీద, ఇలా మల్టిపుల్ ఇండికేటర్స్ ఆధారంగా ఆడిట్ కంప్లైంట్స్, ఆపరేషనల్ యాక్టివిటీస్, ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది. ఆడిట్ అంటే ఇచ్చిన ఫండ్స్ ని ఎలా ఖర్చు పెట్టారు, ఫ్రాడ్స్ ఏం చేయలేదు కదా. ఆపరేషనల్ యాక్టివిటీస్, వాటి ఆపరేషన్స్ ఎలా ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయా, మెంబర్స్ ని కరెక్ట్ గా తీసుకుంటున్నారా. ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్, ప్రాఫిట్స్ లో ఉన్నాయా. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటికి ఒక అమూల్ తీసుకున్నా, ఒక అగ్రికల్చర్ తీసుకున్నా, వాటికంటూ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా. బేసిక్ ఐడెంటిటీ అండ్ గవర్నెన్స్ ఇండికేటర్స్, ఇలా మనకి ఈ పారామీటర్స్ మీద మనము ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ అమిత్ షా గారు అనౌన్స్ చేశారు. సో ఇనిషియల్ గా కనుక తీసుకున్నట్టయితే ఇనిషియల్ గా ఈ పర్టికులర్ ర్యాంకింగ్ అనేది 7 మేజర్ సెక్టర్స్ ని కవర్ చేస్తున్నారు. అవి ఏ 7 మేజర్ సెక్టర్స్ ని కవర్ చేస్తారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇనిషియల్ కవరేజ్ 7 మేజర్ సెక్టార్స్. PACS ని కవర్ చేస్తుంది, ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్, దెన్ వి ఆల్సో కవర్ డైరీ సెక్టర్, దెన్ ఫిషరీ సెక్టర్, దెన్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్, హౌసింగ్ సెక్టర్, క్రెడిట్ అండ్ థ్రిఫ్ట్ కాదు థ్రిఫ్ట్. ఇది థ్రిఫ్ట్ అంటే మనకి సేవింగ్స్ హ్యాబిట్ ని, చిన్న మొత్తాల పొదుపు అంటారు కదా, సేవింగ్స్ హ్యాబిట్ ని ఎంకరేజ్ చేసేది. నెక్స్ట్ ఖాదీ అండ్ గ్రామ్ ఉద్యోగ్. ఖాదీ అండ్ గ్రామ్ ఉద్యోగ్ కి సంబంధించి మనకి ఇక్కడ తీసుకొచ్చారు. టాప్ పర్ఫార్మింగ్ కోఆపరేటివ్స్ విల్ బి రికగ్నైజ్డ్ అండ్ హానర్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అండ్ కన్సర్న్ స్టేట్ ఆర్ UT గవర్నమెంట్స్. ఇలా మనకి 7 సెక్టార్స్ కి సంబంధించి ఇనిషియల్ గా ఈ సెక్టార్స్ లో ది బెస్ట్ కోఆపరేటివ్స్ ని స్టేట్ వైజ్ సెక్టర్ వైజ్ మనకి ఇవ్వబోతున్నట్టుగా అమిత్ షా గారు మనకి ఇక్కడ దీంట్లో చెప్పడం జరిగింది. సో ఇది ఇక్కడ మనకి ఉన్నటువంటి ఆర్టికల్ అన్నమాట. ఈ ఆర్టికల్లో ఆయన మనకి మెన్షన్ చేశారు. క్లియర్? సో ఇక్కడ మనకి ఇచ్చారు, ద ర్యాంకింగ్ కెన్ బి ఆఫ్ 7 సెక్టార్స్. 7 సెక్టార్స్ ని ఇక్కడ చూస్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఈ వెయిటేజ్ మీద, ఈ పారామీటర్స్ మీద టోటల్ గా 100 మార్క్స్ ని కేటాయించారు. కోఆపరేటివ్స్ కి ఎన్ని మార్క్స్ వస్తాయో చూసి దానికి తగ్గట్టుగా 100 మార్క్స్ ని కేటాయించినట్టుగా తెలుస్తుంది. దానికి తగ్గట్టుగా మనకి ఎలా ఇచ్చారు ఏంటి అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. రైట్ మై డియర్. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి? సేమ్ అదే మనకి ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్ గా ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్ ని 2025 అనౌన్స్ మనం ఇయర్ గా సెలబ్రేట్ చేస్తున్నాం. అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్ ఆల్రెడీ చాలా మందికి తెలుసు. ఇది కూడా చూసుకోండి. కోఆపరేటివ్స్ బిల్డ్ ఏ బెటర్ వరల్డ్ 2025 ఇండియన్ గవర్నమెంట్ కోఆపరేటివ్స్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్ ని సెలబ్రేట్ చేయడంతో పాటు, అంటే డిక్లేర్ చేయడంతో పాటు, కోఆపరేటివ్స్ బిల్డ్ ఏ బెటర్ వరల్డ్ అనేటువంటి క్యాప్షన్ తోటి కూడా వచ్చాయి. థీమ్ ఫోకస్ ఏంటి? ఎకనామిక్ గ్రోత్, సోషల్ ఇన్క్లూజన్, సస్టైనబిలిటీ. థీమ్ ఫోకస్ ఎకనామిక్ గ్రోత్, సోషల్ ఇన్క్లూజన్, సస్టైనబిలిటీ అన్న ఆబ్జెక్టివ్ తోటి మనకి దీన్ని తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఓకే, సో దిస్ ఈస్ వెరీ వెరీ క్రూషియల్ ఫర్ అస్. నెక్స్ట్ ఆల్రెడీ ఇందాక మనం చెప్పాను కదా, మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ ని అమెండ్ చేశారు 2023లో.
రీసెంట్గా. సో ఎందుకని అంటే గవర్నెన్స్ స్ట్రెంథెన్ చేయడానికి, ట్రాన్స్పరెన్సీ, ఎలక్టరల్ ప్రాసెస్ని, 97th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తీసుకురావడం, ఇలా మల్టిపుల్ ఏరియాస్కి సంబంధించి దీన్ని ఇక్కడ కన్సిడర్ చేశారు. ఆల్రెడీ మనం దీన్ని కవర్ చేసాము, స్కిప్ అవుదాం. ఓకే, నెక్స్ట్ కోఆపరేటివ్ అంబుడ్స్మన్. కోఆపరేటివ్ అంబుడ్స్మన్ అంటే ఏంటంటే మీకు కోఆపరేటివ్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నా, కోఆపరేటివ్స్తో వేరే కన్జ్యూమర్స్ ఎవరైనా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నా ఒక కంప్లైంట్ రైజ్ చేయడానికి. ఓకే, సో కోఆపరేటివ్ అంబుడ్స్మన్ ఎస్టాబ్లిష్డ్ అండర్ సెక్షన్ 85A ఆఫ్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ ఆఫ్ 2002. మనకి కోఆపరేటివ్ అంబుడ్స్మన్ అనేది ఏ సెక్షన్ ద్వారా మనకి తీసుకొస్తారు? సో కోఆపరేటివ్ అంబుడ్స్మన్ అనేది సెక్షన్ 85 ఆఫ్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ యాక్ట్ ఆఫ్ 2002 కింద కోఆపరేటివ్ అంబుడ్స్మన్ తీసుకొచ్చారు. ఇనిషియల్ గా మనకి ఇది లేదు, దీన్ని 5th March 2024లో ఇంక్లూడ్ చేశారు. ఇన్క్లూడెడ్ ఆన్ 5th March 2024. ఫంక్షన్స్ ఏంటి? టు రిడ్రెస్ కంప్లైంట్స్ ఫ్రమ్ మెంబర్స్ ఆఫ్ MSCS. సో డిపాజిట్స్ కానీ, ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బెనిఫిట్స్ కానీ, ఎనీ ఇష్యూ ఎఫెక్టింగ్ ఇండివిజువల్ మెంబర్ రైట్స్. సో మెంబర్ రైట్స్ కి సంబంధించి ఏదైనా ఇష్యూ వచ్చినా, ఇలా ఓవరాల్ గా కనుక తీసుకున్నట్టయితే వీటిని పూర్తిగా సార్ట్అవుట్ చేయడానికి మనకి ఇది తీసుకొచ్చారు. రిడ్రెస్ కంప్లైంట్స్ ఫ్రమ్ మెంబర్స్ ఆఫ్ MSCS, మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ ని అంబుడ్స్మన్ తీసుకొచ్చారు. మీకు ఇక్కడ క్వశ్చన్ అడిగితే కోఆపరేటివ్ అంబుడ్స్మన్ ని ఏ సెక్షన్ కింద తీసుకొచ్చారు అని చూసుకుంటే సరిపోతుంది. మనకు అక్కడికి వచ్చి ఆపేయచ్చు క్వశ్చన్స్ మాక్సిమం. రైట్, నెక్స్ట్ కోఆపరేటివ్ ఎలక్షన్ అథారిటీ. రీసెంట్ గా మళ్ళీ మనకి న్యూస్ లో ఉన్నటువంటి ఇంకొక ఇంపార్టెంట్ ఈవెంట్ ఏంటంటే కోఆపరేటివ్ ఎలక్షన్ అథారిటీ. దీన్ని CEA అంటారు. CEA కనుక చూసుకుంటే సెటప్ ఫాలోయింగ్ MSCS, మల్టీ స్టేట్ కోఆపరేటివ్ యాక్ట్ అమెండ్మెంట్ 2023లో భాగంగా దీన్ని తీసుకొచ్చారు. సింపుల్, ఏం లేదు. కోఆపరేటివ్ ఎలక్షన్ అథారిటీ అంటే ఏంటంటే కోఆపరేటివ్స్ కి కూడా ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఈ ఎలక్షన్స్ ని ఒక ప్రాపర్ వేలో, ఇప్పుడు సార్ ఇండియాలో ఎలక్షన్స్ ఎవరు కండక్ట్ చేస్తారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. స్టేట్ గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. మరి తెలంగాణలో రీసెంట్ గా లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, మరి వాటిని ఎవరు కండక్ట్ చేస్తారు? స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఓకే, మరి కోఆపరేటివ్స్ లో ఎలక్షన్ జరుగుతాయి కదా, వాటిని ఎవరు కండక్ట్ చేస్తారు? CEA కండక్ట్ చేస్తుంది. సో ఇది కనుక చూస్తే కోఆపరేటివ్ ఎలక్షన్ అథారిటీ సెటప్ ద ఫాలోయింగ్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్, ఓకే, MSCS అమెండ్మెంట్ యాక్ట్ 2023లో భాగంగా మనల్ని దీన్ని ఆర్గనైజ్ చేశారు. దీని ఇంటెన్షన్ ఏంటంటే ఇట్ ఎయిమ్ ఈస్ టు కండక్ట్ ఫ్రీ, ఫెయిర్, ట్రాన్స్పరెంట్ ఎలక్షన్స్. సో ఓవరాల్ గా మల్టీ స్టేట్ కోఆపరేటివ్స్ లో ఫ్రీ అండ్ ఫెయిర్ వేలో ఎలక్షన్స్ జరపడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఎలక్షన్స్ కండక్టెడ్ ఇన్ మోర్ దెన్ 80 MSCS. మల్టీ స్టేట్ కోఆపరేటివ్స్ లో 80 కంటే ఎక్కువ మనకి ఎలక్షన్ జరిగినట్టుగా ఇప్పటివరకు తెలుస్తోంది. ఆబ్జెక్టివ్ ఏంటి? స్ట్రెంగ్తెన్ డెమోక్రటిక్ గవర్నెన్స్ అండ్ అకౌంటబిలిటీ. డెమోక్రటిక్ గవర్నెన్స్, అకౌంటబిలిటీని ఇంప్రూవైజ్ చేయడానికి, స్ట్రెంగ్తెన్ చేయడానికి మనకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారు. క్లియర్? సో కోఆపరేటివ్ ఎలక్షన్ అథారిటీ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ ఇన్క్లూజన్ ఆఫ్ కోఆపరేటివ్స్ యాజ్ బయర్స్ ఆన్ GEM పోర్టల్. అంత ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ ఒకసారి చూసుకోండి. కోఆపరేటివ్స్ ని బయర్స్ అనే దాంట్లో ఇంక్లూడ్ చేశారు. జస్ట్ యూ కెన్ స్కిప్ దిస్. అంత ఇంపార్టెంట్ పాయింట్ ఏం కాదు. వాళ్ళని కూడా GEM పోర్టల్లో ఇంక్లూడ్ చేశారు, అంతే, అంతకు మించి ఏం లేదు. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి చూడండి. ఎక్స్పాన్షన్ ఆఫ్ నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. రీసెంట్ గా నవంబర్ మంత్ లో న్యూస్ లో ఉంది. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NCDC అనేది మనం చాలా ఫ్రీక్వెంట్ గా చూస్తున్నాము న్యూస్ లో. సో ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఇండియా కోఆపరేటివ్ ఎకో సిస్టమ్ ని కానీ, ఇండియాలో కోఆపరేటివ్స్ ని స్ట్రెంగ్తెన్ చేయడానికి కానీ మనకి NCDC అనేది తీసుకొచ్చారు. అది ఎప్పటి నుంచో ఉంది, బట్ దానికి ఫండింగ్ కొంచెం ఇచ్చి దాన్ని ఇంకొంచెం స్ట్రెంగ్తెన్ చేస్తున్నారు. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది రీసెంట్ గా మనకి దాని రేంజ్ ని, డెప్త్ ని, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ని ఇంక్రీజ్ చేశారు. కొత్తగా స్కీమ్స్ ఏం లాంచ్ చేసింది ఇది కనుక చూసుకుంటే ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్. స్వయం శక్తి సహకార్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి సంబంధించి స్వయం శక్తి సహకార్ అనేది లాంచ్ చేశారు. నెక్స్ట్ దీర్ఘావధి కృషక్ సహకార్, లాంగ్ టర్మ్ అగ్రికల్చర్ క్రెడిట్. ఫార్మర్స్ కి లాంగ్ టర్మ్ అగ్రికల్చర్ క్రెడిట్ ఇవ్వడానికి దీర్ఘావధి కృషక్ సహకార్, కృషి అంటే ఇక్కడ ఫార్మర్. డైరీ సహకార్, డైరీ సెక్టర్ కి. సో ఇలా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ స్కీమ్స్ ని లాంచ్ చేసింది వీళ్ళకి సంబంధించి. సో నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, దీని గురించి మనం ఫస్ట్ క్లాస్ లోనే డిస్కస్ చేసాం. ఇది కరెంట్ అఫైర్స్ ఉన్న పాయింట్. రైట్,
నెక్స్ట్ ఎన్సిడిసి, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్, దీనికి సంబంధించి డీప్ సీ ట్రాలర్స్కి ఫిషరీస్కి సంబంధించి ఇది చాలా ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తుంది. అది కూడా ఒకసారి చూసుకోండి. ఎన్ఎస్డిసి ప్రొవైడింగ్ ఫినాన్షియల్ సపోర్ట్ వే టు ఫిషరీస్, రైట్. నెక్స్ట్ వరల్డ్ కోఆపరేటివ్ మానిటర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, కరెంట్ అఫైర్స్లో ఉంది మనకి. వరల్డ్ కోఆపరేటివ్ మానిటర్ అనేది ఒక ర్యాంకింగ్. ఇది మనకి జనరల్గా ఎవరిస్తారు? ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్. ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ అనేది వరల్డ్ కోఆపరేటివ్ మానిటర్ 2025 అనేది మనకి ఇస్తుంది. సో రీసెంట్గా ఇది కాన్ఫరెన్స్ ఖతార్ దోహాలో కాన్ఫరెన్స్ని ఆర్గనైజ్ చేశారు. ఈ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేసినప్పుడు టాప్ గ్లోబల్ కోఆపరేటివ్స్ ఏమున్నాయో చూసి వరల్డ్లో దాంట్లో అవార్డ్స్ ఇచ్చారు. దీంట్లో మన ఇండియాకి చెందినటువంటి అమూల్కి ర్యాంకింగ్ ఇచ్చారు. ఫస్ట్ ర్యాంక్ కనుక చూసుకుంటే గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ ఫెడరేషన్లో ఉన్నటువంటి అమూల్ ర్యాంక్ 1 తీసుకుంటే, ఇఫ్కో చూసాం కదా ఫర్టిలైజర్ కంపెనీ, సో ఇఫ్కో ఇండియన్ ఫార్మర్ ఫర్టిలైజర్ కంపెనీ ఆర్ కోఆపరేటివ్, దీనికి సెకండ్ ప్రైజ్ ఇచ్చారు. రీసెంట్ కరెంట్ అఫైర్స్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది మనకి. వరల్డ్ కోఆపరేటివ్ మానిటర్ కనుక చూసుకుంటే మనకి ఈ పర్టికులర్ ఇండెక్స్ ని ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ ఇది మనకి రిలీజ్ చేస్తుంది. ఇందులో ఇండియాకి చెందినటువంటి 2 కంపెనీస్ కి మనకి ఫస్ట్ ప్రైజ్, 2 కోఆపరేటివ్స్ కి ప్రైజెస్ ఇచ్చారు. ర్యాంక్ ఫస్ట్ అమూల్, ర్యాంక్ 2 ఇఫ్కో ఇచ్చారు. ఈవెంట్ ఎక్కడ జరిగింది? ఇది ఖతార్ లో జరిగింది. ద ఈవెంట్ వాజ్ హెల్డ్ ఇన్ ఖతార్. ఈ పర్టికులర్ గా ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ బెల్జియం లో హెడ్ క్వార్టర్స్ అయింది. ఇది యూరిసైజ్, యూరోపియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆన్ కోఆపరేటివ్స్, వీళ్ళతోటి కొలాబరేట్ అయి ఈ ర్యాంకింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ 2012 నుంచి ఎవ్రీ ఇయర్ ఇది పబ్లిష్ చేస్తూ ఉంటుంది. వరల్డ్ లో ఉన్నటువంటి టాప్ 300 కోఆపరేటివ్స్ ని వాళ్ళ టర్న్ ఓవర్, జీడిపి పర్ కాపిటా బేస్ చేసుకుని మనకి ఇది ఇచ్చినట్టుగా తెలుస్తుంది. క్లియర్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గ్లోబల్ మానిటర్. సో ఇక్కడ కనుక చూసుకుంటే గ్లోబల్ కోఆపరేటివ్ మానిటర్ కి ఇండియా తరఫు నుంచి, ఇండియా నుంచి 2 కోఆపరేటివ్స్ వెళ్ళాయి. 1 అమూల్, 2 ఇఫ్కో. నెక్స్ట్ ఆర్బీఐ ఇష్యూ 244 కన్సాలిడేటెడ్ మాస్టర్ గైడ్ లైన్స్. ఇది రీసెంట్ గా మనకి 2 to 3 months గా న్యూస్ లో ఉంది. కోఆపరేటివ్స్ కి సంబంధించి కోఆపరేటివ్స్ ని స్ట్రీమ్ లైన్ చేయడానికి, ఇది చదవక్కర్లేదు, నేను మీకు చెప్తాను, చదివాక మీరు అప్పుడు చూసుకోండి. కోఆపరేటివ్స్ ని స్ట్రీమ్ లైన్ చేయడానికి, కోఆపరేటివ్స్ ని ఒక ప్రాపర్ ఫ్రేమ్వర్క్ లోకి తీసుకురావడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే గైడ్ లైన్స్ ని ఇష్యూ చేసింది. అంతకుముందు లాస్ట్ 10-20 years గా కనుక చూసుకుంటే మనకి కొన్ని 3000 పైగా గైడ్ లైన్స్ ఉన్నాయి. అదే మన ఎగ్జామ్స్ కి చదువుతాం కదా ఆర్బీఐ సర్క్యులర్స్ అని. అలా ఓవరాల్ గా కనుక చూసుకుంటే 3000 to 3500 వరకు డిఫరెంట్ టైంలో డిఫరెంట్ సర్క్యులర్స్ ని ఇష్యూ చేసింది ఆర్బీఐ. ఈ సర్క్యులర్స్ అన్ని కూడా ఒక్కసారిగా క్లమ్జీ అయిపోయి ఈవెన్ ఆర్బీఐ ఆఫీషియల్సే కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇలా అయితే కష్టం అని చెప్పి ఆర్బీఐ ఏం చేసిందంటే ఈ యూజ్లెస్ గా ఉన్నవి, ఇర్రిలవెంట్ గా ఉన్నటువంటి సర్క్యులర్స్ ని కానీ గైడ్ లైన్స్ కానీ తీసేసి ఒక్కసారిగా అన్నిటినీ స్ట్రీమ్ లైన్ చేసి అన్ని సర్క్యులర్స్ అక్కర్లేదు, లెట్స్ కాంపాక్ట్, లెట్స్ బ్రింగ్ ఇట్ డౌన్ అని 244 సర్క్యులర్స్ ని ఇష్యూ చేసింది. సో అదే ఇక న్యూస్ ఐటమ్. ఆర్బీఐ రిలీజ్డ్ 244 కన్సాలిడేటెడ్ మాస్టర్ డైరెక్షన్స్. సో ఈ మాస్టర్ డైరెక్షన్స్ అనేది ముందుగా ఉన్నటువంటి 3500 ఓల్డ్ డైరెక్షన్స్ ని, సర్క్యులర్స్ ని రిమూవ్ చేసింది. సో ఈ కోఆపరేటివ్స్ కి సంబంధించినటువంటి ఏరియాస్ ని వీటిని స్ట్రీమ్ లైన్ చేయడానికి, స్మూతెన్ చేయడానికి మనకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఓవర్ సెవెరల్ డికేడ్స్ ఆర్బీఐ ఇష్యూడ్ thousands of circulars. ఇప్పుడు వాటన్నిటిని రిమూవ్ చేసి, వాటన్నిటిని కన్సాలిడేట్ చేసి దే మేడ్ ఇట్ 244. సో ఎన్ని డైరెక్షన్స్ అంటే తీసుకోండి సరిపోతుంది. ఇది ఈ పర్టికులర్ ఇన్స్ట్రక్షన్స్ ఆల్మోస్ట్ అన్ని రకాల ఫినాన్షియల్ ఎంటిటీస్ కి ఇది వర్తిస్తుంది. సో దీస్ ఇన్స్ట్రక్షన్స్ హావ్ బీన్ ఇష్యూడ్ సెపరేట్లీ ఫర్ 11 types. ఈ 11 types లో కమర్షియల్ బ్యాంక్స్, అన్ని రకాల బ్యాంక్స్ ఉన్నాయి. ఇక్కడ అన్ని రకాల బ్యాంక్స్ ఉన్నాయి. చూడండి, కమర్షియల్ బ్యాంక్స్ ఉన్నాయి, ఫినాన్షియల్ బ్యాంక్స్ ఉన్నాయి, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, పేమెంట్ బ్యాంక్, లోకల్ ఏరియా బ్యాంక్. దిస్ సర్క్యులర్ ఇస్ వ్యాలిడ్ టు ఆల్. సో రూరల్ బ్యాంక్స్, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్, రూరల్ కోఆపరేటివ్, ఓకే, దెన్ యూ హ్యావ్ ఎన్బిఎఫ్సి, ఏఆర్సి అండ్ ఈవెన్ సిఐసి. ఇలా వీటికి సంబంధించి అన్నిటికీ కూడా మనకి ఇవి వర్తిస్తాయి అని ఇక్కడ మనకి చెప్తున్నారు. సో మేజర్ చేంజెస్ చూడండి, 9446 సర్క్యులర్స్ ని పూర్తిగా రిపీల్ అంటే తొలగించేశారు.
ఓన్లీ కొన్ని మాత్రమే మనకి కన్సిడర్ చేశారు. 238 ఫంక్షన్ వైజ్ మాస్టర్ డైరెక్షన్స్ ఇష్యూ చేసినట్టుగా తెలుస్తోంది. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ పార్ట్ హియర్. సో ఏంటి ఇక్కడ ఆర్టికల్ అని అంటే ఆర్బీఐ ఇష్యూడ్ 244 కన్సాలిడేటెడ్ మాస్టర్ డైరెక్షన్స్, రైట్. నెక్స్ట్ మనకి లాస్ట్ ఇయర్ 2024లోనే హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఒక లార్జెస్ట్ ఫుడ్ గ్రెయిన్ మనకి తీసుకొద్దాం గోడౌన్ అని చెప్పి లాస్ట్ ఇయర్ అనౌన్స్ చేశారు. ఈసారి అది కోఆపరేటివ్ సహకారంతో స్ట్రీమ్ లైన్ చేయడానికి అఫీషియల్గా అనౌన్స్ చేశారు. జూలై 2025లో వచ్చినటువంటి న్యూస్ ఆర్టికల్ ఇది. వరల్డ్స్ లార్జెస్ట్ గ్రెయిన్ స్టోరేజ్ ప్లాన్ కోఆపరేటివ్స్ కి సంబంధించి మనకి అనౌన్స్ చేసినట్టుగా తెలుస్తోంది. ఓకేనా. సో వరల్డ్స్ లార్జెస్ట్ స్టోరేజ్ ప్లాన్ కోఆపరేటివ్ సెక్టార్, ఓకే, అప్రూవ్ చేసింది May 31, 2023 అప్రూవ్ చేశారు. బట్ మళ్ళీ మనకి ఇది న్యూస్లో ఉంది. అప్రూవల్ చేసింది మాత్రం May 31, 2023. 2024లో ఇది మనకి అనౌన్స్ చేశారు. 2025లో కూడా న్యూస్లో ఉంది. మీరు పక్కన చూస్తున్నటువంటి న్యూస్ పేపర్ పిఐబి క్లిప్పింగ్ ఇది 22 జూలై 2025కి సంబంధించింది. సో ఆబ్జెక్టివ్ ఏంటి? ఒక మోడర్న్ అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తీసుకురావాలి. అంటే ఫుడ్ గ్రెయిన్ స్టోరేజ్ అంటే అగ్రికల్చర్ మనం చేసిన తర్వాత, యాక్టివిటీ అయిన తర్వాత క్రాప్ హార్వెస్టింగ్ వస్తుంది. ఆ క్రాప్ని మనం ప్రాపర్గా స్టోర్ చేస్తాం. ప్రాపర్ స్టోరేజ్ ఫెసిలిటీస్ లేక కష్టపడి పండించిన పంట అనవసరంగా వేస్ట్ అవుతుంది. మనము ఈ గ్రెయిన్స్ని స్టోరేజ్ కనుక ప్రాపర్గా చేసుకుంటే వన్ సైడ్ మనకి ఇంపోర్ట్స్ తగ్గుతాయి, నెక్స్ట్ ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. ఈ పోనీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ పక్కన పెడితే ఫస్ట్ మన పాపులేషన్కి కావాల్సినటువంటి ఫుడ్ రిక్వైర్మెంట్ మనం ఇవ్వచ్చు. సో ఈ ఇంటెన్షన్ తోటి హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ మనకి అనౌన్స్ చేశారు. వరల్డ్స్ లార్జెస్ట్ గ్రెయిన్ స్టోరేజ్, ఫుడ్ గ్రెయిన్స్ ని స్టోర్ చేయడానికి ఒక ప్లాన్, మాస్టర్ ప్లాన్ ని తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. సో క్రియేట్ మోడర్న్ అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్ పిఎస్సిఎస్ లెవెల్, దెన్ రెడ్యూస్ పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ తగ్గిస్తుంది, ఇంప్రూవ్ ఫార్మర్స్ ఇన్కమ్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ, ఫార్మర్స్ ఇన్కమ్ ని ఫుడ్ సెక్యూరిటీని మనకి ఇది తగ్గిస్తుంది అని చెప్పి ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు, రైట్. సో వరల్డ్స్ లార్జెస్ట్ గ్రెయిన్ స్టోరేజ్ ప్లాన్ ఇన్ కోఆపరేటివ్ సెక్టర్. గవర్నమెంట్ స్కీమ్స్ ని కన్వర్ట్ చేస్తుంది, మల్టిపుల్ స్కీమ్స్ ని కన్వర్ట్ చేసి ఒక యూనిఫైడ్ స్కీమ్ లోకి తీసుకొస్తున్నారు. అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ని, అగ్రికల్చర్ మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్, అలాగే అగ్రికల్చర్ మెకనైజేషన్, ఈ స్కీమ్స్ అన్నిటిని క్లబ్ చేసి మర్జ్ చేసి ఒక సింగిల్ స్కీమ్ గా తీసుకురావడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లాన్ చేస్తోంది. క్లియర్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ వి ఆర్ వెయిటింగ్ ఫర్, దట్ ఈస్ నేషనల్ కోఆపరేటివ్ పాలసీ. నేషనల్ కోఆపరేటివ్ పాలసీ ఆల్రెడీ మనం ఇది డిస్కస్ చేసాము లైవ్ క్లాసెస్లో. బట్ ఎవరైతే లైవ్ క్లాసెస్ చూడట్లేదో, ఫస్ట్ టైం క్లాస్ చూస్తున్నారో వాళ్ళు కూడా ఒకసారి వినండి, రివిజన్ అవుతుంది. నేషనల్ కోఆపరేటివ్ పాలసీ రీసెంట్గా 2025లో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది. సో ఇక్కడ 2002లో మనకి నేషనల్ కోఆపరేటివ్ పాలసీ ఫస్ట్ దాన్ని అనౌన్స్ చేశారు. ఇప్పుడు అనౌన్స్ చేసినటువంటి పాలసీ మనకి సెకండ్ పాలసీ. నేను కోఆపరేటివ్ పాలసీ మీద క్వశ్చన్ షార్ట్గా వస్తుందని చెప్పాను, ఎస్బీఐలో పడింది, ఈవెన్ ఐబీపీఎస్లో కూడా పడింది. ఓకే, కోఆపరేటివ్స్ లేకుండా, ఈ పాలసీ లేకుండా రేపు మీకు ఎగ్జామ్ జరగదు, గుర్తుపెట్టుకోండి. నేషనల్ కోఆపరేటివ్ పాలసీ ఇస్ అ రోడ్ మ్యాప్ టు స్ట్రెంగ్థెన్ ఇండియాస్ కోఆపరేటివ్ సెక్టర్. ఇండియాలో కోఆపరేటివ్ సెక్టర్ని స్ట్రెంగ్థెన్ చేయడానికి మనకి దీన్ని తీసుకొచ్చారు. ద ఐడియా సే సహకార్ సే సమృద్ధి, ప్రాస్పెరిటీ టు కోఆపరేటివ్స్. ఇండియాలో మనకి 8.44 lakh కోఆపరేటివ్స్ ఉన్నాయి. ఇండియాలో మనకి 8.44 lakh కోఆపరేటివ్స్ ఉన్నాయి. అలాగే మనకి 30 crore మెంబర్స్ ఉన్నారు. సో ఇక్కడ కనుక తీసుకున్నట్టయితే మనకి 30 crore మెంబర్స్, 8.44 lakh కోఆపరేటివ్స్, రైట్. క్లియర్. కోఆపరేటివ్స్ కవర్ క్రెడిట్ లైక్ పిఎస్సిఎస్, నాన్ క్రెడిట్ కోఆపరేటివ్స్ లా డైరీ, హౌసింగ్, ఫిషరీస్. ఈ క్వశ్చన్ మనకి ఎగ్జామ్లో అడిగారు రీసెంట్గా. నాన్ క్రెడిట్ కోఆపరేటివ్స్ ఏంటి అనేసి. సో కోఆపరేటివ్స్ లో క్రెడిట్ కోఆపరేటివ్స్ ఉంటాయి, నాన్ క్రెడిట్ కోఆపరేటివ్స్ కూడా ఉంటాయి, డైరీ కానీ, హౌసింగ్ కానీ, ఫిషరీస్ కానీ, రైట్. ఇలా మనకి ఇండియా హ్యాస్ ఓవర్ 1/4 ఆఫ్ వరల్డ్స్ కోఆపరేటివ్. వరల్డ్ లో కనుక 100 కోఆపరేటివ్స్ ఉంటే ఇండియాలో మనకి అందులో 1/4 మన దగ్గరే ఉన్నాయి. రూరల్ ఏరియాస్ లో చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. అలాగే మనకి సోషియో ఎకనామిక్ గ్రోత్ కూడా ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి అని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారు. కోఆపరేటివ్ అంటే ఏంటి ఆల్రెడీ మీకు తెలిసిందే, నేను ఇక్కడ మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి మీ టైం వేస్ట్ చేయను. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కనుక చూసుకుంటే లాస్ట్ కోఆపరేటివ్ పాలసీ 2002లో మనకి లాంచ్ చేశారు. ఆ తర్వాత అది పూర్తిగా అవుట్డేట్ అయిపోయింది. ఇప్పుడున్న చేంజెస్కి, డిజిటలైజేషన్కి అసలు ఇది ఏమాత్రం అది సరిపోవట్లేదు. అందుకని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టెప్ బై స్టెప్ యాక్షన్స్ తీసుకుంది. ఇందులో భాగంగా
మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ ని 2021లో క్రియేట్ చేశారు. ఆ తర్వాత సురేష్ ప్రభు గారి కమిటీని అపాయింట్ చేశారు. అందులో 48 మెంబర్స్ ఉంటారు. ఆ 48 మెంబర్స్ కి మనకి సెప్టెంబర్ 2022లో అపాయింట్ చేశారు. మాకు కొత్తగా కోఆపరేటివ్ పాలసీ కావాలి, దీనికి సంబంధించి మాకు గైడ్ లైన్స్ ఇవ్వండి అని చెప్పి సురేష్ ప్రభు గారి కమిటీ, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సురేష్ ప్రభు గారు అల్టిమేట్ గా కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. ఆయన రికమెండేషన్స్ తీసుకుని మనకి ఓవరాల్ గా కనుక చూసుకున్నట్టయితే వీటన్నిటిని కన్సిడర్ చేసి వీళ్ళందరితో డిస్కస్ చేసి మనకి ఈ ఇయర్ మనకి కోఆపరేటివ్ పాలసీని అనౌన్స్ చేశారు. టు మేక్ కోఆపరేటివ్స్ కీ పార్ట్నర్స్ ఇన్ బిల్డింగ్ వికసిత్ భారత్. వికసిత్ భారత్ లో కోఆపరేటివ్స్ ని కీ పార్ట్నర్స్ గా తీసుకోవాలి. అలాగే కోఆపరేటివ్స్ కి ఒక లీగల్ ఎకనామిక్ ఇన్స్టిట్యూషనల్ స్టేటస్ కూడా ఇవ్వాలి. లైక్ ఇప్పుడు చదువుకున్న పాయింట్స్ ఉన్నాయి, కొత్త పాయింట్స్ ఏంటి ఇందులో, లీవ్ ఇట్. ఇది ఇంకోటి మీకు ఎగ్జామ్ కూడా అవసరం లేదు. విజన్ ఆల్రెడీ ఒకసారి చూసుకోండి. మనం ఇప్పటివరకు డిస్కస్ చేసిన పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ప్రత్యేకించి మీరు ఇక్కడ ఆగి నేర్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. బట్ ఇది మీకు ఇంపార్టెంట్. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఇంపార్టెంట్. వెన్ వాజ్ ద ఫస్ట్ పాలసీ కేమ్, దెన్ ఇన్ విచ్ ఇయర్ ద కోఆపరేషన్ మినిస్ట్రీ వాజ్ క్రియేటెడ్, విచ్ కమిటీ, రైట్? నెక్స్ట్, కోఆపరేటివ్స్ ని స్ట్రెంథెన్ చేయడానికి మనకి 6 పిల్లర్స్ తీసుకొచ్చారు. 1, 2, 3, 4, 5, 6 పిల్లర్స్ అనేది మనకి తీసుకొచ్చారు. ఈ 6 పిల్లర్స్ కనుక చూసుకున్నట్టయితే ఈచ్ పిల్లర్ లో మనకి కొన్ని ఆబ్జెక్టివ్స్ ఇచ్చారు. సో ఓవరాల్ గా మనకి 6 పిల్లర్స్, 16 ఆబ్జెక్టివ్స్ ఇచ్చారు. ఇది మీకు ఎగ్జామ్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్. 6 పిల్లర్స్ లో ఫస్ట్ పిల్లర్ స్ట్రెంథనింగ్ ద ఫౌండేషన్. కోఆపరేటివ్స్ కనుక స్ట్రాంగ్ గా ఉండాలి, స్ట్రెంథన్ గా ఉండాలి అని అంటే ఫస్ట్ దాంట్లో లీగల్ రిఫార్మ్స్ తీసుకురావాలి, గవర్నెన్స్ బాగుండాలి, ఫినాన్షియల్ యాక్సెస్ ఇవ్వాలి, డిజిటైజేషన్ చేయాలి. మనం దీనికి తగ్గట్టుగానే లీగల్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం, ఇందాక గవర్నెన్స్ మనం తీసుకొచ్చాము, ఓకే, డిజిటైజేషన్ అవి చేస్తున్నాము, ఫినాన్షియల్ యాక్సెస్ మనకి ఇస్తున్నాము, లోన్స్ అవి కూడా మనకి ఏర్పాటు చేసాము. ప్రమోటింగ్ వైబ్రెన్సీ, బిజినెస్ ఎకో సిస్టమ్ ని, ఎక్స్పోర్ట్స్ ని ఇంప్రూవైజ్ చేయాలి. దెన్ రూరల్ క్లస్టర్స్ కి సంబంధించినటువంటి చేంజెస్ ఇక్కడ తీసుకురావాలి. థర్డ్, మేకింగ్ కోఆపరేటివ్స్ ఫ్యూచర్ రెడీ. కోఆపరేటివ్స్ ని నెక్స్ట్ జనరేషన్ కి తగ్గట్టుగా డిజైన్ చేసి రెడీ చేయాలి. టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్, ప్రొఫెషనల్ మేనేజ్మెంట్, కోఆపరేటివ్ స్టాక్. సో టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్ లో కూడా వీఆర్ ఇంప్రూవింగ్ ఫార్ బెటర్. నెక్స్ట్, ఇంక్లూజివిటీ చేయాలి, స్పెషల్లీ ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ ఉండాలి. కోఆపరేటివ్స్ లో యూత్ ని తీసుకుని రావాలి. అలాగే బ్యాక్వర్డ్ క్లాసెస్ ని తీసుకుని రావాలి, ఎస్సీ కానీ ఎస్టీ కానీ. దెన్ ఎక్స్పాండింగ్ ఇన్ న్యూ సెక్టర్స్. కోఆపరేటివ్స్ ఎంతసేపు అగ్రికల్చర్, డైరీ, ఫార్మింగ్ ఇవే చెప్తున్నారు, ఇంకా వేరే వాటికి స్కోప్ లేదా? ఉంది. రెన్యూబుల్ ఎనర్జీలో కోఆపరేటివ్స్ ని తీసుకురావాలి. ఫుడ్ గ్రెయిన్ స్టోరేజ్ గుర్తుందా, ఇందాక చదివాం కదా, వరల్డ్స్ లార్జెస్ట్ ఫుడ్ గ్రెయిన్. వేర్ హౌసింగ్ లోకి రావాలి. హెల్త్ కేర్ లో కూడా కోఆపరేటివ్ తీసుకురావచ్చు. కోఆపరేటివ్స్ ని తీసుకురావచ్చు. యూత్ ని ట్రైన్ చేయాలి. కోఆపరేటివ్ యూనివర్సిటీ త్రిభువన్ దాస్ జీ, రైట్, ట్రైన్ చేయాలి, ఎడ్యుకేట్ చేయాలి. అలాగే కోఆపరేటివ్ గవర్నెన్స్ లో వాళ్ళకి కూడా స్కిల్స్ ఇవ్వాలి. ఇలా మనం చేసినప్పుడు, ఇలా మనం ఇంప్రూవైజ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మనకి కోఆపరేటివ్ లెడ్ డెవలప్మెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారు. సో ఓవరాల్ గా కనుక తీసుకుంటే 6 పిల్లర్స్, 16 ఆబ్జెక్టివ్స్. దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామ్, రైట్? నెక్స్ట్, ఫ్యూచర్ రెడీనెస్ టెక్నాలజీ. ఇది అవసరం లేదు, స్కిప్ అయిపోండి, దిస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ యూ, ఆల్రెడీ మనం ముందు కవర్ చేసిందే. ఓకే, ఓఎన్డిసి. కోఆపరేటివ్స్ కనుక చూసుకున్నట్టయితే ఓఎన్డిసి నెట్వర్క్ ని అనౌన్స్ చేశారు ఏప్రిల్ 2022. డిపిఐఐటి అనౌన్స్ చేసింది. సో సెక్టోరల్ డైవర్సిఫికేషన్. కోఆపరేటివ్స్ ని ఒక డైరీ హౌసింగే కాకుండా మల్టిపుల్ ఏరియాస్ లోకి కోఆపరేటివ్స్ కి స్కోప్ ఉంది. ఇది మనం గనక చూసుకుంటే రెన్యూబుల్ ఎనర్జీ, వేస్ట్ మేనేజ్మెంట్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, ఆర్గానిక్ న్యాచురల్ ఫార్మింగ్, బయోగ్యాస్ అండ్ ఇథనాల్ ప్రొడక్షన్, మొబైల్ బేస్డ్ సర్వీస్ ప్లాట్ఫామ్స్. ఇలా మనకి కోఆపరేటివ్స్ కనుక చూసుకున్నట్టయితే మనకి మల్టిపుల్ సెక్టరల్ డైవర్సిఫికేషన్ ఉంది. సో ఇది కూడా ఒకసారి చూసుకోండి. సో కోఆపరేటివ్స్ లో మనకి ఏమేమి ఉన్నాయి, ఏంటి, ఎన్ని సెక్టర్స్ కి మనం దీన్ని ఎక్స్పాండ్ చేయొచ్చు అనేది కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు. సో నేషనల్ కోఆపరేటివ్ పాలసీ, జస్ట్ యూ కెన్ హ్యావ్ ఎ క్విక్ గ్లాన్స్. ఆగస్ట్ మనకి 2025 పిఐబిలో కవర్ చేశారు. ద సేమ్ పాలసీ వి ఎక్స్ట్రాక్టెడ్ అండ్ ద సేమ్ పాలసీ అపియర్డ్ ఇన్ ఎగ్జామ్స్ ట్వైస్. వన్ ఈజ్ ఇన్ IBPS, ది అదర్ వన్ ఈజ్ ఇన్ SBI. సో కంపల్సరీ మనకి ఇప్పుడు రేపు జరగబోయే DCCB ఎగ్జామ్లో నేషనల్ కోఆపరేషన్ పాలసీ లేకుండా మనకి క్వశ్చన్ రాదు. 100% ఇది రాసి పెట్టుకోండి. ఒక మార్క్ మీ పాకెట్లో ఉన్నట్టే, ఇది దాటి బయటికి కూడా పోరు వాళ్ళు. ఓకే, రైట్. నెక్స్ట్, ఇంకా
కన్క్లూజన్ పార్ట్కి వచ్చేసాము. మనం కోఆపరేటివ్స్కి సంబంధించి ఇప్పటివరకు డిస్కస్ చేసిన దాంట్లో ఒక క్విక్ సమ్మరీని చూద్దాము, సో దట్ లాస్ట్ మినిట్లో మీకు హెల్ప్ అవుతుంది. ఫస్ట్, ఇండియా హ్యాస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కోఆపరేటివ్ నెట్వర్క్స్ ఇన్ ద వరల్డ్. ఇండియా మనకి వరల్డ్లోనే లార్జెస్ట్ కోఆపరేటివ్ నెట్వర్క్ ఉంది. క్లోజ్ టు 8.44 lakh కోఆపరేటివ్స్ మన దగ్గర ఇండియాలో ఇప్పటివరకు రిజిస్టర్డ్ అయి ఉన్నాయి అక్రాస్ 30 సెక్టార్స్, అగ్రికల్చర్, డైరీ, రెన్యూబుల్, టాక్సీస్, మల్టిపుల్ ఏరియాస్లో. 20% ఆఫ్ ఇండియన్స్ కోఆపరేటివ్ సెక్టర్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ మనకు తెలుసో తెలియకో 20% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ కోఆపరేటివ్ మెంబర్స్గా ఉన్నారు. గ్లోబల్లో కనుక చూసుకుంటే ఇట్ వాస్ జస్ట్ 12%, బట్ నౌ ఇన్ ఇండియా ఇట్ ఈస్ 20%. వీఆర్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ దిస్ ఫిగర్. నెక్స్ట్, ఇండియా అకౌంట్స్ ఫర్ 27% ఆఫ్ వరల్డ్ కోఆపరేటివ్స్. వరల్డ్లో ఉన్నటువంటి కోఆపరేటివ్స్లో ఇండియాలో మనకి 27% ఆఫ్ ద కోఆపరేటివ్స్ ఉన్నట్టుగా మనకి తెలుస్తోంది. రైట్. ది కోఆపరేటివ్ మూవ్మెంట్ ఇన్ ఇండియా బిగాన్ విత్ ద కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్. సో 1904 ఫస్ట్ యాక్ట్ ఇన్ ఇండియా. కోఆపరేటివ్స్కి సంబంధించి బ్రిటిష్ ఇండియాలో ఫస్ట్ యాక్ట్ తయారు చేశారు. 2011లో దీనికి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చారు. 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ గేవ్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్. సో ఇది ఒక యాక్ట్ అమెండ్మెంట్ ఇంపార్టెంట్. దెన్ ఇండియాలో హైయెస్ట్ కోఆపరేటివ్స్ ఉన్నటువంటి స్టేట్ మహారాష్ట్ర, దెన్ గుజరాత్, అండ్ దెన్ అవర్ స్టేట్ తెలంగాణ. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. Maharashtra leads with about 25% of cooperatives and followed by Gujarat, Telangana and Madhya Pradesh and even Karnataka. Amul, India's largest dairy cooperative. Next, IFFCO, world's largest cooperative. Indaka manam chusam kada rank 2 vachindi cooperative monitor lo. So IFFCO very important. World's top cooperative ranking, Amul was ranked first, IFFCO was second. Recent మనం కవర్ చేసాం. బనాస్ డైరీ ఈజ్ ఏషియాస్ లార్జెస్ట్ మిల్క్ ప్రొడ్యూసర్ కోఆపరేటివ్స్. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. బనాస్ డైరీ గుజరాత్లో బేస్ అయి ఉంది. ఏషియాస్ లార్జెస్ట్ మిల్క్ ప్రొడ్యూసర్ కోఆపరేటివ్స్. సరస్వత్ బ్యాంక్, మోస్ట్ ప్రామినెంట్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇన్ ఇండియా. బ్యాంకింగ్ కోఆపరేటివ్స్లో నెంబర్ 1 ప్లేస్లో ఉంది. PSES ఫార్మ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ రూరల్ కోఆపరేటివ్స్. సో రూరల్ కోఆపరేటివ్స్కి సంబంధించి PSESని బ్యాక్ బోన్ అంటారు. ఓకేనా. సో అది బాగుంటే కోఆపరేటివ్ సెక్టర్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అని అర్థం. నెక్స్ట్, నేషనల్ కోఆపరేటివ్ పాలసీ. సో స్ట్రెంథన్ చేయడానికి మనకి తీసుకొచ్చారు. కోఆపరేటివ్స్ ఇన్ ఇండియా ప్రిన్సిపల్స్ ఏంటి మనకి? వాలంటరీ మెంబర్షిప్, మనం ఎవరిని ఫోర్స్ చేయట్లేదు. సెకండ్, డెమోక్రటిక్ కంట్రోల్, చైర్మన్ కానీ ఎండి కానీ లీడర్స్ కానీ ఎవరైనా సరే ఎలక్టెడ్ బై అస్ అంటే ఇక్కడ మెంబర్స్. నెక్స్ట్, మెంబర్ ఎకనామిక్ పార్టిసిపేషన్. ఈ ప్రిన్సిపల్ తోటి మనకి ఇది జరుగుతూ ఉంటుంది. రైట్. Cooperatives are member owned and member controlled enterprises focusing on service rather than profit. సో వీళ్ళకి కావాల్సింది ఇక్కడ ప్రాఫిట్ కాదు, వీళ్ళకి ఇక్కడ కావాల్సింది లైక్ ఎలా ఉంటుందంటే సర్వీస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. నెక్స్ట్, ది ఫస్ట్ కోఆపరేటివ్ సొసైటీ ఇన్ ఇండియా వాస్ అన్యోన్య కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ. 1904 బరోడాలో స్టార్ట్ అయింది. స్టాటిక్ జీకే, ద ఫస్ట్ కోఆపరేటివ్ ఇన్ ఇండియా అన్యోన్య కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ, బరోడా, గుజరాత్. ఓకే డియర్, సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ సెషన్. ఓవరాల్ గా ఇప్పుడు కనుక చూసుకుంటే, సో ఫర్ యువర్ కోఆపరేటివ్ ఎగ్జామ్స్ మీకంటే ఎక్కువ నేను ప్రిపేర్ అయ్యాను, టు బి ఫ్రాంక్. సో వాట్ ఆర్ ద సోర్సెస్ ఐ కవర్డ్? ఐ టెల్ యూ ఫ్రాంక్లీ సో దట్ యూ కెన్ హ్యావ్ ఎ బెటర్ వ్యూ, యూ కెన్ ట్రస్ట్ ద సబ్జెక్ట్ ఆల్సో. ఫస్ట్, నేను మీకు తీసుకున్న సోర్స్ అంతా కూడా ఆథెంటికేట్ సోర్సెస్ ఉంటుంది. ఫస్ట్, ఐ రిఫర్డ్ PIB. లాస్ట్ 1 year PIBని రిఫర్ చేశాను, విచ్ ఈస్ వెరీ అక్యురేట్. ఓకే, సో PIB most important source. Then you know already I will follow Hindu. So the Hinduలో కరెంట్ అఫైర్స్ని కవర్ చేశాను ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో. థర్డ్, కోఆపరేటివ్స్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్స్ ఒక హ్యాండ్ బుక్ని రిలీజ్ చేసింది లాస్ట్ ఇయర్. అందులో ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ని నేను కవర్ చేశాను. సమ్ కాదు, మెజారిటీ ఆఫ్ యూ ఆర్ నాట్ అవేర్. ఈ బుక్ ఉన్నది ఉంటుంది కూడా తెలుసు, మీకు తెలియదు. NCERT కూడా కోఆపరేటివ్స్ కి సంబంధించి ఒక బుక్ రిలీజ్ చేసింది. NCERTలో కూడా, ఇది చాలా మందికి తెలీదు, NCERT కూడా కోఆపరేటివ్స్ కి సంబంధించి ఈ ఇయర్ ఏప్రిల్లోనే బుక్ రిలీజ్ చేసింది. ఈవెన్ ఐ రిఫర్ దిస్ బుక్ ఆల్సో. సో వాట్ ఆర్ ద ఇన్ఫర్మేషన్ ఐ ప్రొవైడెడ్, వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ ఐవ్ గివెన్ టు యూ వాస్ అక్యురేట్. ఓకే, అండ్ దట్ టు ఐ రిఫర్డ్ ఓన్లీ గవర్నమెంట్ సోర్సెస్. వన్ మోర్ మినిస్ట్రీ, దట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్. మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ ని కూడా నేను రిఫర్ చేశాను. సో ఇన్ని సోర్సెస్ నుంచి
మనం ఇప్పటివరకు 6 టాపిక్స్ని తీసుకున్నాము. సింపుల్గా గూగుల్లో ఎలా పడితే అలా తీసుకొచ్చినటువంటి టాపిక్స్ కాదు. ఐ ఆల్వేస్ ప్రిఫర్ ట్రస్టెడ్ అండ్ గవర్నమెంట్ సోర్సెస్. 99.9% క్వశ్చన్స్ మీకు ఇందులో నుంచే రావాలి, బయటికి పోవు. ఇంకా 1% చెప్పలేను, కానీ మ్యాక్సిమం ఇక్కడే పడాలి. అవేర్నెస్ అండ్ కోఆపరేటివ్స్ 10 మార్క్స్ ఉంటాయి. సో ఐమ్ ఎక్స్పెక్టింగ్ మ్యాక్సిమం స్కోర్. ప్లస్ ఇది కాకుండా కరెంట్ అఫైర్స్ కూడా మీకు కోఆపరేటివ్ సెంట్రికే ఉంటాయి. అక్కడ కూడా మీకు క్వశ్చన్స్ దీంట్లో నుంచే కవర్ అయ్యే ఛాన్స్ ఉంది, మన రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ నుంచి. సో ఇవాళ రివైజ్ చేసుకోండి. రేపు జస్ట్ ఇంకా ఎగ్జామ్కి ముందు లాస్ట్ మినిట్లో క్విక్ రివిజన్ చేసుకోండి. రైట్ డియర్? సో దీస్ ఆర్ ద సోర్సెస్ ఐ ఫాలోడ్ ఫర్ యూ. రైట్? సో మీకంటే ఎగ్జామ్కి ఎక్కువ నేను ప్రిపేర్ అయ్యాను. రైట్? ఓకే మై డియర్, దట్స్ ఆల్ విత్ ద DCCB session. I hope you enjoy this session, and most importantly, I hope this session will be very helpful for you. Right? So next ఏదైనా ఎగ్జామ్స్ వచ్చినప్పుడు we'll plan accordingly. I wish you all the best. Give your best. From the entire Sridhar CCE team, I'm wishing you all the best. Okay? Do best. Perform well in the exam. Right? If you have any doubts, we can meet in the Amirpet CCE. Right? Bye. Take care.